जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन ब्रज जन रंजना यशोदनंदन ब्रज जन रंजना यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी 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 हरिनाम संकीर्तन की हरे कृष्ण महामंत्र की हिताय गौर प्रेमानंदे ओम ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनीति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे श्रीगुरुदीनकारिणम् మనం ఇప్పుడు ఉపదేశామృతం శ్లోక నంబర్ 3 చర్చించుకుంటున్నాము. उत्साहात् निश्चयात् धैर्यात् तत्तत् कर्मा प्रवर्तनात् संगत्यागात् सतो वृत्ते षड्भिर्भक्तिर्प्रसिद्ध्यति. Yes, somebody can read translation. గట్టిగా వినిపించాలి మైక్లో. విశుద్ధ భక్తి సేవ చేయడానికి అనుకూల పరిస్థితులు 6 ఉన్నాయి. 1 ఉత్సాహంగా ఉండడం, 2 ఆత్మవిశ్వాసంతో యత్నించడం, 3 శాంతంగా ఓర్పుతో ఉండడం, 4 శ్రవణం కీర్తనం విశ్లేషణ శక్తుల గురించి వినడం, నామాలు ఉచ్చరించడం, ఆయన స్మరించడం వంటి నియమాలను అనుసరించి పనిచేయడం, భక్తులు కాని వారి సహచర్యాన్ని విడిచిపెట్టడం, 6 పూర్వాచార్యుల అడుగుజాడలను అనుసరించడం. ఇవి విశుద్ధ భక్తి యుక్త సేవ యొక్క సంపూర్ణ విజయానికి తప్పక సమకూరుతాయి. సో మనము ఈరోజు థర్డ్ శ్లోక నెంబర్ 3కి వచ్చాము. ఐ థింక్ దెర్ ఇస్ 2 weeks గ్యాప్, రైట్? సో అందరూ కూడా 2 సార్లు చదువుకుంటారు కదా మొత్తం. ఎంతమంది చదివారు? ఈ లాస్ట్ 2 weeks మన క్లాస్ అవ్వలే.
ఎంతమంది చదివారు ఈ చాప్టర్ని? చదవలేదు. ఎంతమంది చదవలేదు? 2 వారాలు గ్యాప్ ఉన్నా సరే? 1 2 3 4 5 6 7 ఓకే, ఇట్స్ ఫైన్. సో మనం ఇక్కడ శ్రీ రూప గోస్వామి ఇంతవరకు ఫస్ట్ 2 శ్లోకాలు చెప్పారు. ఫస్ట్ శ్లోక ఏమి చెప్పారు? 6 వేగాలు, వాటి ఎలా నియంత్రించుకోవాలని చెప్పారు. సెకండ్ శ్లోక ఏం చెప్పారు? భక్తి జీవితంలో ప్రతికూలమైన 6 మనము ఎలా అవాయిడ్ చేయాలని చెప్పారు. క్లోజ్ ది టెక్స్ట్ బుక్స్, నో నీడ్ నౌ. ఓకే, టెక్స్ట్ బుక్స్ మూయండి. అందుకని పీపీటీస్ చూపించినవన్నీ, బికాజ్ అదర్వైజ్ చెప్పింది వినం మనం. సో సెకండ్ శ్లోక ఏం చెప్పారు? రూప గోస్వామి ఏం చెప్పారు? భక్తి జీవితంలో ప్రతికూలమైనవి ఏం చేయకూడదు అని చెప్పి. సో శ్లోక నెంబర్ 1 2 3 3 కూడా సేమ్ కాన్సెప్ట్ ఒక రకంగా. అంటే శ్రద్ధ, భక్తి జీవితంలో మన శ్రద్ధ అనేది ఎంత స్ట్రాంగ్ అని చెప్పి వాటి గురించి ఈ శ్లోకం అన్నమాట. సో ఆ శ్రద్ధ అంటే ఫెయిత్, వాటిని మనం ఎలా చూపిస్తామనేది ఫస్ట్ శ్లోకం అది మనం చెప్తాం. ఎలాగంటే ఈ 6 మనం నియంత్రించుకోవాలి, అది ఏ విధంగా మన భక్తి జీవితం చాలా హానికరమైనది అని చెప్పి. అది ఒక రకం వన్ వే ఆఫ్ డిస్ప్లేయింగ్ అవర్ శ్రద్ధ. మన శ్రద్ధని దాన్ని ప్రదర్శించడం అనకూడదు, ఇట్ ఈస్ లైక్ దాన్ని మనం ఎలాగ ఆ శ్రద్ధ ఎలా మనం చూపిస్తున్నాము అని చెప్పి భక్తి జీవితంలో. శ్లోక నెంబర్ 2 కూడా అదే కాన్సెప్ట్ అనమాట. సో రియల్లీ నీకు భక్తి జీవితం మీద శ్రద్ధ అనేది ఉంటే, ఆ ప్రిన్సిపల్స్ మీద, సో అప్పుడు మనం 6 కూడా మనం సీరియస్గా తీసుకుంటాం అది. అండ్ శ్లోక నెంబర్ 3 అగైన్ ద సేమ్ కాన్సెప్ట్, దట్ ఈస్ శ్రద్ధ. ఇన్ దిస్ శ్లోక ఆల్సో వీ యాక్చువల్లీ డెమాన్స్ట్రేట్, రైట్, అదే కాన్సెప్ట్ అని చెప్తున్నాం మనం ఇక్కడ. శ్రద్ధ అనే ఎలిమెంట్ అనమాట. సో భక్తి జీవితంలో శ్రద్ధ, నిజంగా శ్రద్ధ ఉన్న వ్యక్తి ఏ విధంగా ఈ 6 ప్రిన్సిపల్స్ని మనం చాలా ఉత్సాహంగా చేస్తారని చెప్పి. సో ముందట్లో ఏ విధంగా చేయకూడదని చెప్పారు, ఇక్కడ ఏ విధంగా చేయాలని చెప్తున్నారు. సో మనం చూసినట్టుగా మనము లాస్ట్ శ్లోకంలో చెప్పాము. ఏమని చెప్పామంటే, మామూలుగా భక్తి జీవితంకి బాధ అంటే ప్రతిబంధకమైనవి ఏంటి అంటే 4 రెగ్యులర్ ప్రిన్సిపల్స్ చేయకూడనివి: మాంసాహారము, మద్యము, జోదము, వ్యభిచారం అని చెప్పి. సో అది మన డే 1 నుంచి వింటున్నాము. మళ్ళీ ఇక్కడ కొత్తగా ఏంట్రా బాబు అని చెప్పి మనకి ఏం సంబంధం చెప్పాము అది, మళ్ళీ ఇక్కడ 6 కొత్తగా చెప్తున్నారని చెప్పి. వాట్ ఈస్ స్పోక్? ఆల్రెడీ 4 చిన్నప్పటి నుంచి వింటున్నాం మనం 4 చేయకూడదని చెప్పి. మరి రూప గోస్వామి మళ్ళీ ఇక్కడ 6 చేయకూడదని ఎందుకు చెప్పారు? అదే భక్తికి ఆటంకం కలిగే 4 చెప్పుకున్నాం కదా ముందే మనము, మళ్ళీ 6 చెప్పారు ఎందుకు అనేది. అది దట్ ఈస్ హౌ వి డిస్కస్డ్ లాస్ట్ క్లాస్. ఓకే, సూక్ష్మ. సో దట్ ఈస్ 4 రెగ్యులర్ ప్రిన్సిపల్స్ అనేవి అవి స్థూల, ఇది సూక్ష్మ. అండ్ స్థూల సూక్ష్మలో ఏది డేంజరస్? సూక్ష్మ. ఎందుకు డేంజరస్? కనపడదు అనమాట. స్థూల ఇది తెలుస్తుంది, నువ్వు తప్పు చేస్తే నువ్వు తప్పు అని పైవాడు చెప్పొచ్చు, నీ ఈక్వల్ చెప్పొచ్చు, కింద వాడు చెప్పొచ్చు, తెలుస్తుంది. సూక్ష్మ అనేది తెలియదు అనమాట. కూడా చెప్పిన అర్థం కూడా కాదు. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ డూయింగ్ వెల్ అనుకుంటాం మనం. సో సూక్ష్మ అనేవి మోర్ డేంజరస్, కానీ అవి మనల్ని ప్రగతిని ఆపేస్తాయి అవి. సో శ్లోక నెంబర్ 2 ఒక పాయింట్ తర్వాత మనల్ని ఎదగనివ్వవు అవి. సిమిలర్గా శ్లోక నెంబర్ 3 కూడా దీస్ ఆర్ ఆల్సో సూక్ష్మ. సో భక్తి జీవితం చేయకూడదు 4 చెప్పుకున్నాం కదా, చేయాల్సినవి ఏమో చెప్పుకుంటాం మనము. ఏబిసిడి చెప్తాం కదా. ఏబిసిడి, వాట్ ఈస్ ఏబిసిడి? అసోసియేషన్, బుక్స్ రీడింగ్, చాంటింగ్, డీటీ వర్షిప్, డైట్. 4 చేయాల్సినవి. 4 చేస్తే ఆటోమేటిక్గా మన భక్తి జీవితంలో ముందుకు సాగుతాం, అవునా కదా? సో చేయాల్సినవి. ఇక్కడ రూప కోసం ఏమో చెప్తున్నారు, ఇక్కడ ఇంకా 6 చెప్తున్నారు. అదేంటి ప్రభుజీ, లాస్ట్ టైం అలాగే చెప్పారు అంటే మీరు ఆల్రెడీ మాకు అండర్స్టాండింగ్ ఉంది చేయకూడనివి చేయాల్సినవి చెప్పి, సో వాటిని మళ్ళీ మీరు మార్చేస్తున్నారు. మనం మారుస్తున్నాము, ఏం చేస్తున్నాము? మార్చట్లేదు. ఏం చేస్తున్నాం మనము? ఇంకా లోతు తెలుసుకుంటున్నాము. సిమిలర్గా చేయాల్సినవి ఏంటి? అది ఏబిసిడే చెప్పుకుంటాము. సాంగత్యం, భక్తుల సాంగత్యం, నెక్స్ట్ గ్రంథ పఠనం అధ్యాయం, భాగవత శ్రవణం అధ్యాయం, నెక్స్ట్ జపం, హరినామము, 4వది డీటీ వర్షిప్ అండ్ ప్రసాదం స్వీకరణ. ఇవి చేయాల్సినవి ఇవి, రైట్. అది చేస్తే మన భక్తి జీవితం సాఫీగా పురోగతి సాధిస్తుందని చెప్పి. బట్ ఇక్కడ రూప కోసం మనకి ఏం చెప్తున్నారు? ఇక్కడ ఈజ్ టెల్లింగ్ సంథింగ్ డిఫరెంట్.
ఇట్స్ నాట్ డిఫరెంట్ ఎగ్జాక్ట్లీ బట్ మోర్ డీటెయిల్. సో 6 ఇక్కడ ఏం చెప్తారు, ఇవి సూక్ష్మమైనవి అనమాట. అవి స్థూల క్లియర్ తెలుస్తుంది చేస్తున్నావా లేదా అని చెప్పి, రైట్. మనం జపం చేయట్లేదు, ఇమ్మీడియట్గా మనకు తెలిసిపోతుంది, మనకు అర్థమవుతుంది, వేరే వాళ్ళకి కూడా టక్మన్ వాళ్ళకు అర్థమైపోతుంది అనమాట. ఈ సూక్ష్మ అనేవి ఎలా ఉంటాయంటే ఇది చాలా లోతుగా వెళ్ళాల్సినవి. సో ఉపదేశామృతంలో రూపగోస్వామి కొత్తగా ఏం చెప్పారయ్యా అంటే ఆయన అదే ప్రిన్సిపల్ని చాలా సూక్ష్మంగా డీటెయిల్డ్గా మనకి చెప్తున్నారు. అర్థమవుతుంది ఈ పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ సో దెర్ ఆర్ 6 థింగ్స్ ఈ స్పీకింగ్. సో ఏంటవి, తెలుగులో ఉత్సాహంగా ఉండుట, రెండోది విశ్వాసముతో యత్నించుట, సహనంతో ఉండుట, నియమాలు అనుసరించి పనిచేయుట, భక్తులు కాని వారి సంగతి తెగించుట. ఇది కొంత కంటే తెలిసిపోతుంది అన్నమాట, గ్రాస్ ఒక రకంగా. పూర్వాచారాలు అడుగుజాడలు అనుసరించుట, ఇది సటల్. సో 6 లక్షణాలు మన శుద్ధ భక్తి యొక్క సేవకి సంపూర్ణ విజయముకు తప్పక సమకూర్చును. ది 6 థింగ్స్ రూపగోస్వామి ఇక్కడ మనకు చెప్తున్నారు ఇక్కడ. సో అగైన్ మీరు చాలామంది చదివారు కాబట్టి మీకు ఇప్పుడు ఈ పర్పస్ చదివినప్పుడు సో ప్రభుపాద్ ఇక్కడ ఎలా స్టార్ట్ చేస్తే ఎవరు చెప్తారు? చదివారు కదా, చదివిన వాళ్ళు చెప్పండి. ప్రభుపాద్ పుస్తకం ఓపెన్ చేయొద్దు, గుర్తుకుంటే చెప్పాలి, అదే నో ప్రాబ్లం. ప్రభుపాద్ డైరెక్ట్గా ఉత్సాహంతో స్టార్ట్ చేశారా? ఉత్సాహం డెఫినేషను దేనిది? పాయింట్ అని కాదు, బట్ యాక్చువల్గా ఫస్ట్ ఇఫ్ యు సీ ప్రభుపాద్ దీనికి చాలా ఫౌండేషన్ వేస్తారనమాట బిఫోర్ డైరెక్ట్గా వచ్చే కన్నా. అందుకే మనకు ఆచార్యులు కావాలి కదా, భాష్యాలు అందుకే అవసరము. సో ప్రభుపాద్ ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేస్తారు. భక్తి యోగం చెయ్యెత్తి మాట్లాడండి, చెయ్యెత్తి మాట్లాడండి. ఎదండి చెయ్యి. మాయావతులు ఖండిస్తారా? సో ఓకే ఖండిస్తున్నారేమో, బట్ అంటే ప్రభుపాద్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, ఇంపార్టెన్స్ ఆఫ్ హియరింగ్. ఓకే, ఇంకా మీరు చెప్పేది తప్పు కాదు. అది మాస్కింగ్ కాలేజ్. ఎస్ నాగరాజ్. ఉత్తమ భక్తి. ఉత్తమ భక్తి ఎందుకు చెప్తున్నారు? దగ్గరికి వచ్చారు. ఎస్ రామారావు. ఓకే, ఎస్. ఓకే, దాన్నే 2 పేజెస్లో చెప్పారా? అంటే ఫస్ట్ 2 పేజెస్ ఏం చెప్పారు? ఎందుకంటే ఈరోజు మన క్లాస్ అంతా అదే, దట్ ఈస్ టుడేస్ క్లాస్ ఫౌండేషన్. ఎస్ మాతాజీ, ఇంకెవరు చెప్తారా? ఎస్ ప్రసన్న మాతాజీ చెప్పండి, మీరు అనుకుంటున్నాం మేము. ఓకే, శ్రావణకి చెప్పారు, బట్ వాట్ యూ వాంట్స్ టు సే? స్వలాభం లేకుండా. ఓకే, కరెక్టే అది కూడా. సో ప్రభుపాద్ ఈవెన్ బిఫోర్ ఈ 6 పాయింట్స్ మీద ప్రభుపాద్ ఈవెన్ బిఫోర్ అంటే వాటి మీద డీటెయిల్ వర్ణించడానికి ముందు కూడా ప్రభుపాద్ ఫస్ట్ అసలు యాక్చువల్గా ఎందుకు ఇది అవసరం అని చెప్పి, ఎందుకు అవన్నీ చేయాలి అనే పాయింట్ మీద దాని ఫౌండేషన్ ప్రిన్సిపల్ ఏర్పాటు చేస్తారు. అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే భక్తి అనేది ఇట్స్ కల్టివేషన్, అంటే అభ్యాసం అనేది. ఆ పాయింట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. సి భక్తి రసామృత సింధులో కూడా ఫస్ట్లో ఏంటి చెప్పండి, చెప్పండి అందరు కలిపి చెప్పండి. సో భక్తి రసామృతం మనకు ముందే అయిపోయింది కాబట్టి వాటి గురించి నేను మరీ ఎక్కువ డిస్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్రభుపాద్ ఆ పాయింట్, సో జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యైన కృష్ణ అనుశీలనమను. సో ఇట్ ఈస్ ఏ ప్రాక్టీస్, ఇట్ ఈస్ ఏ కల్టివేషన్, రైట్. సో భక్తి అనేది ఒక ప్రాక్టీస్, అదొక కల్టివేషను, అది కూడా ఒక సైంటిఫిక్ ప్రాసెస్ అనే పాయింట్ స్థాపిస్తున్నారు ఇక్కడ. ఎందుకు స్థాపిస్తారంటే ఇక్కడ ప్రభుపాద పాయింట్, ఎందుకంటే అదొక ప్రాక్టీస్ అనుకున్నప్పుడు ప్రాక్టీస్ అన్నాక ఏమొస్తుంది, అందులో ప్రాక్టీస్ అంటేనే చేయాల్సింది చేయకూడదు, అవునా కదా. ఇప్పుడు సంబడి వాంట్ బి క్రికెటర్, సంబడి వాంట్ బి సింగర్,
సింగర్ అనేది పుట్టుకతో వచ్చేస్తుందండి. వస్తుంది కొంతమందికి మ్యూజిక్ సెన్స్ వస్తుంది, కొన్ని పుట్టుకతో వస్తాయి. కానీ దాన్ని వాళ్ళు హార్నెస్ చేయాలి కదా. ఎలా చేస్తారు చెప్పండి? వాళ్ళు సాధన చేస్తారు. వాళ్ళు రాగాలు అలా ఆలాపిస్తున్నారు. సారేగా చెప్తున్నారు, సారేగా ఎందుకు చెప్తున్నారో అనిపిస్తుంది. కానీ అది ఎంత 6 మంది సారే సా రే రే గాగా అని చెప్పి అలా 1 2 3 నోట్స్ 4 నోట్స్ అలాగా సంవత్సరం పాటు నేర్పిస్తారు ఐడియల్లీ ఇండియన్ క్లాసికల్లో. ఎందుకంటే దానివల్ల నీ గాత్రం ప్లేట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. అదొక అభ్యాసం, అవునా కాదా? ఇప్పుడు ఎంత పెద్ద టాప్ సింగర్లు అయినా సరే ప్రాక్టీస్ లేకుండా ఎవరు ఒక వారికి ఒక ఆ శృతి అనేది దాన్ని మ్యూజిక్ సెన్స్ అంటారు. అది వస్తుందేమో, బర్త్ వస్తుంది కొంతమందికి, అది కొంతమందికి అది బై డిఫాల్ట్, కొంతమందికి రాదంతే. కానీ అది ఉంటే సరిపోదు. అది దాని మీద స్వరం కావాలనుకుంటే ప్రాక్టీస్ చేయాల్సింది. అది సో ప్రాక్టీస్ చేసిన వాడు చేయకూడదు కూడా ఉంటాయి కదా, కొన్ని ఉంటాయి కదా. ఏంటవి? కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు ఉండకూడదు. రైట్, వేడి నీళ్ళు తాగాలి. చేయాల్సినవి కొన్ని, చేయకూడని కొన్ని. ప్రతిదానికి అంతే కదా. ఏదైనా సరే చేయాల్సినవి చేయకూడని కొన్ని ఉంటాయి. రైట్. సో సిమిలర్లీ సో మనకు అవన్నీ తెలుసు. అది ఇప్పుడు డాక్టర్ అనేవాడు ఎవడనో అనుకుంటే అయిపోడు కదా. సో దానికి చేయాల్సి ఉంటుంది అనమాట. సిమిలర్లీ భక్తి అనేది కూడా ఇట్స్ నాట్ అది దట్స్ నాట్ సంథింగ్. అందుకే ఫస్ట్ లైన్ అది చెప్తారు. దాని మీద మనం ఈరోజు ఎక్కువ క్లాస్లో ఫోకస్ చేస్తాం మనం. అది ఎసెన్షియల్లీ ప్రభుపాద ఏం చెప్తున్నారంటే భక్తి అనేది అదొక సాధన, ఇట్స్ కల్టివేషన్. రైట్. అక్కడ కల్టివేషన్ మనం ఇంగ్లీష్లో దేనికి వాడతాం చెప్పండి? ఆ మాత్రం ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు దేనికి? వ్యవసాయానికి వాడతాము, అవునా కదా? వ్యవసాయాన్ని ఏమంటారు ఇంగ్లీష్లోని? ఫార్మింగ్ అంటే కల్టివేషన్ అంటారు. ఇప్పుడు ఇట్స్ కల్టివేటింగ్ బనానాస్, గోవాస్, వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ స్టఫ్. సో వ్యవసాయం అంటే అదొక ప్రక్రియ. విత్తనం వేసిన దగ్గర నుంచి నీళ్ళు వేయడము, ఎరువు వేయడము, కంచి కట్టడము, ఇది చేయడం, అది చేయడం, మధ్యలో కోత కోయడం, దాన్ని మళ్ళీ ఇది చేయడము, కొప్పుడు వచ్చడం, అలా దట్ ఈస్ కాల్డ్ కల్టివేషన్. సో సిమిలర్లీ ఇట్స్ సో మల్టీఫోల్డ్ ప్రాసెస్. సో సిమిలర్గా ప్రభుపాద భక్తి అనేది ఒక కల్టివేషన్ చెప్పారు. రైట్. సో ఆ విషయమే అది సిమిలర్గా ఇప్పుడు ఒక వ్యక్తి వ్యవసాయం చేస్తారో తెలుస్తుంది కదా, ఇవన్నీ చేస్తే కదా అయినట్టు కదా, అప్పుడే విత్తనం వస్తుంది కదా, ఊరికనే వచ్చేది కదా. సో సిమిలర్గా ఇక్కడ కూడా ప్రభుపాదలో అదే పాయింట్ చెప్తున్నారు. కొన్ని చేయాల్సి ఉంటాయి, అవి చేస్తేనే మనకి ఫలితం వస్తుందని చెప్పి. సో ఆ పాయింట్ మీద హిట్ చేయడం కోసము అదే అందుకే చేయాల్సినవి 6. अरे बोल रोजी बलरामपुर को लगाया क्या? हाँ ठीक है. हमको ठीक है, कृपा मना ना नहीं करना चाहिए. छोटा नहीं क्या? डर लगता इतना बड़ा है ना. बहुत धन्यवाद. యా సో ఇట్స్ ఎ ప్రాసెస్. కాబట్టి ప్రాసెస్ అన్నాక చేయాలని చేయకుండా ఉంటాయి. కాబట్టి ఈ 6 కంపల్సరీ, వెరీ ఇంపార్టెంట్ అనే విషయాన్ని ప్రభుపాద్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎందుకు ఇవి చేయాలి అని చెప్పి, తర్వాత ఎలా చేయాలి అని చెప్పి. ఇప్పుడు ఉత్సాహం, నిశ్చయం వాటి మీద వెళ్తారు. అంటే అవి అక్కడికి వచ్చినప్పుడు అర్థం ఏంటి, అవి ఎలా చేయాలి అని చెప్పి. ఉత్సాహం అనేది ఎలా పాటించాలి భక్తి జీవితం, నిశ్చయత అనేది ఎలా పాటించాలి. సో ఎలా పాటించాలి అనే దానికి ముందు ఎందుకు పాటించాలి అనేది ఇంపార్టెంట్ కదా. సో ఎందుకు చేయాలనే విషయం మీద ఫస్ట్ 2 pages 3 pages ప్రభుపాద్ డిఫైన్ చేస్తారు. ఇస్ దిస్ క్లియర్? ఓకే. సో ఇప్పుడు మనం ఆ సెక్షన్ మనం ఈరోజు కవర్ చేయడం ట్రై చేద్దాం. విల్ సీ ఇఫ్ యూ కెన్ ఫుల్లీ కవర్ ఇట్. ఆ తర్వాత మనము ఒక్కొక్క పాయింట్కి వెళ్దాము. సో ఇక్కడ సంబడి రీడ్. ఈరోజు మనం ఏం చేస్తామంటే కొంచెం చదివి వాటిని ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఫస్ట్ లైన్ ఎవరు చదువుతారు? కేశవరాజు గట్టిగా వాయిస్ ఉన్నవాళ్ళు చదవండి. భాష్యంలో ఫస్ట్ లైన్ గట్టి చదవాలి, వినండి. భక్తి యోగము మానసిక కల్పన విషయం గాని ఊహాజనిత ఆనందం గాని కాదు, ప్రత్యక్ష కార్యాచరణమే దాని సారము. ఓకే హోల్డ్ ఆన్. అవునా, ఇందులో కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. లేటెస్ట్ అది నాకు ఇవ్వండి అయితే. అంటే తెలుగులో కూడా చాలా ఎడిటింగ్ అవుతున్నాయి అన్నమాట, వర్షన్ చేంజెస్. థర్డ్ వెర్షన్ ఎడిషన్. ఇది కరెక్ట్ యాక్చువల్గా. భక్తి యోగము మానసిక కల్పన విషయం కానీ ఊహాజనిత ఆనందం కానీ కాదు. సో దిస్ ఈజ్ $1 million స్టేట్మెంట్ ఆఫ్ శ్రీల ప్రభుపాద్. ఓకే, మనం దీని మీద ఈరోజు మనము మ్యాక్సిమం చర్చిద్దాము. ఎందుకంటే దీన్ని ప్రభుపాద్ ఇంగ్లీష్లో ఏమో చెప్తారంటే, డివోషనల్ సర్వీస్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ ఎమోషనల్ ఎక్స్టసీ ఆర్
మెంటల్ స్పెక్యులేషన్, సెంటిమెంటల్ స్పెక్యులేషన్ చెప్తారు. ఇట్స్ నాట్ ఎ సెంటిమెంటల్ స్పెక్యులేషన్. సెంటిమెంటల్ స్పెక్యులేషన్ అంటే ఏంటి? ఊహాజనితం అనమాట. యా, ఎమోషనల్ ఎక్స్టసీ అంటే ఇక్కడ ఎమోషనల్ ఎక్స్టసీని ఊహాజనిత ఆనందం అని చెప్పారు. అండ్ సెంటిమెంటల్ స్పెక్యులేషన్, మెంటల్ స్పెక్యులేషన్ అంటే మానసిక కల్పన విషయము అని చెప్పారు అనమాట. రెండు కాదు అని చెప్పారు. ఓకే, సో ఈ పాయింట్ మనం ఫస్ట్ మనం అర్థం చేసుకో. అంటే ఇది కాదు, మరేంటి అంటే కల్టివేషన్, సాధన, అభ్యాసం. ఇది భక్తి అంటే. భక్తి అనేది ఎమోషన్ కాదు. భక్తిలో ఎప్పుడు చెప్తుంటా, భక్తిలో ఎమోషన్స్ ఉంటాయి, అవునా కాదా? ఎమోషన్స్ లేకపోతే భక్తి ఎలా అవుతుంది చెప్పండి? భక్తిలో ఎమోషన్స్ ఉంటాయి, కానీ భక్తి అనేది ఎమోషన్ కాదు. ఇట్స్ నాట్ ఏ మెంటల్ స్పెక్యులేషన్ ఆర్ ఇమాజినేటివ్ ఎక్స్టసీ. ఓకే, సో ఇప్పుడు ఇద్దరిద్దరు గ్రూప్స్ తయారవ్వండి, 1-1 క్విక్లీ. ఇద్దరిద్దరు గ్రూప్స్ పేర్స్ వేసుకోండి. విల్ డిస్కస్ ఆన్ దిస్ క్విక్లీ, ఫాస్ట్. ఇద్దరిద్దరు మీ ఇద్దరు చైర్లు, మీ ఇద్దరు సీనియర్ సిటిజన్ గ్రూప్ తయారవ్వండి. చరణ్ ప్రభు, ఓకే, టైం కీపర్ అయితే నువ్వు దాంతో కూడా వచ్చావు గ్రూప్లోనే, కౌన్సిలింగ్ కూడా అయిపోద్ది ప్యారలల్గా. ఓకే, రెడీ? సో ఇప్పుడు ప్రభుజీస్ ఏం చెప్తారంటే, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మెంటల్ స్పెక్యులేషన్, భక్తి అనేది ఒక సెంటిమెంటల్ స్పెక్యులేషన్ ఆర్ మెంటల్ అంటే అదే మానసిక ఊహాజనిత ఉంది కదా ఫస్ట్ది, అది కాదు అంటున్నాం కదా. సో దానికి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. మాతాజీస్ మీరేమో ఎమోషనల్ ఎక్స్టసీ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. అంటే మీకు ఒక పాయింట్ కూడా చెప్తాను, సో దట్ మీరు ఆ డైరెక్షన్ వెళ్తురు. కానీ మన జీవితంలో చాలాసార్లు దీన్నే భక్తి అనుకుంటాము. అంటే మీరు కాదు, మీరు గొప్ప వాళ్ళు, బట్ ఇన్ జనరల్గా అవుట్ సైడ్ అనమాట. ఓకే, అండ్ రెండోది నాకు కొన్ని ఫీడ్బ్యాక్ ఏంటంటే, కొన్నిసార్లు ఒక పాయింట్ చెప్తాం, డాక్టర్ని కూడా ఇంజెక్షన్ పడాలి, అది పర్సనల్ కాదు అది అని ఎవరినో వ్యక్తిగతంగా టార్గెట్ అసలే కాదు. నాకేంటి అవసరం చెప్పండి, నేను నాకున్నవి నాకు చాలు. సో వెన్ యూ టెల్ ఇట్, దాన్ని మనము ఓకే మనం ఇలా ఉండకూడదని అర్థం చేసుకోవడం తప్ప దాన్ని ఎవరినో మనము పాయింట్ చేస్తున్నట్టు కాదు. ఓకే, ఐఎమ్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, చెప్పండి డైరెక్ట్ చెప్తాను, నేను ఇక్కడ చెప్పాల్సి వస్తుంది లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్స్ ఏమో నాకు తెలియదేమో, మీరు అలా చేశారేమో, అప్పుడు నేను చెప్తే అది నా మీద ప్రభు నన్ను ఉద్దేశించి అన్నారా అనిపిస్తుంది మీకు. ఐఎమ్ వెరీ ముందే డిస్క్లైమర్ అంటే దానికి అది మాకు బాధ్యత లేదు, దాని అదే కదా, మేము బాధ్యులం కాదు. సో ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ ఏ జెనరిక్. అంటే ఇప్పుడు మనం కూడా ఈ సొసైటీ నుంచి వచ్చాం కాబట్టి సొసైటీకి ఒక అండర్స్టాండింగ్స్ ఉంటాయి కాబట్టి, అండర్స్టాండింగ్ కొన్ని తప్పులు ఉంటాయి కాబట్టి వాటిని మనం ఎత్తి చూపిస్తున్నాం మనం ఇక్కడ. ప్రభుపాద అదే పాయింట్ చెప్పారు కాబట్టి అర్థమైందా? సో ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పాము, ఇట్స్ నాట్ ఏ సెంటిమెంటల్ స్పెక్యులేషన్ చెప్పామన్నమాట, రైట్? సో ఇప్పుడు సెంటిమెంటల్ స్పెక్యులేషన్కి ఎగ్జాంపుల్స్ మనము చెప్పుకోవచ్చు, మల్టిపుల్ చెప్పుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఈరోజు సడన్గా మీకు ఎప్పుడు లేని సినిమాకి వెళ్ళాలనిపించింది అనమాట. సెంటిమెంట్ స్పెక్యులేషన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, వినండి ఎగ్జాంపుల్ జాగ్రత్తగా. కానీ ఒక రకంగా ఏమో తప్పు అనిపిస్తుంది, కానీ వెళ్ళాలనిపిస్తుంది. సో కృష్ణుడిని అడుగుదాం, కృష్ణ ఐ వాంట్ టు గో టు మూవీ, కానీ మీరు చెప్తేనే వెళ్తాను, చెప్పకపోతే వెళ్ళను. సడన్గా పూజారి భగవంతుడి యొక్క పగిడి నుంచి ఒక పూ కింద పడుతుంది అనమాట, ఫ్లవర్ కింద పడింది. అప్పుడు అక్కడ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి కూడా ఎలాగే ప్రార్థించినప్పుడు గార్లెట్ కింద పడింది. ఇప్పుడు కృష్ణ గివ్ పర్మిషన్, ఓకే, కృష్ణ నాకు పర్మిషన్ ఇస్తారు. మీకు అర్థమవుతుందో చెప్పిన ఎగ్జాంపుల్? అంటే ఓకే మూవీ అనేది గ్రాస్ చెప్పానేమో, బట్ ఎగ్జాంపుల్ అనమాట, ఇంకేదైనా కావచ్చు. అంటే మీరే ఊహించుకుంటున్నారు, కృష్ణుడు మీతో సంభాషిస్తున్నారు, కృష్ణుడు ప్రార్థన విని దాన్ని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారనమాట. సో అండ్ బికాజ్ సో దిస్ ఈస్ వాట్ ది ఎగ్జాంపుల్ ఏంటిది? సెంటిమెంట్, ఊహాజనిత, అదే మానసిక మెంటల్ స్పెక్యులేషన్. యు ఆర్ థింకింగ్ యాక్చువల్లీ కృష్ణ ఈజ్ స్పెక్యులేషన్. ఏంటి చెప్పండి? కల్పన. ఇది ఒక ఎగ్జాంపుల్, మీకు అర్థమైందా? ఇంకా ఎగ్జాంపుల్స్ ఇస్తాయి కదా. ప్రభుపాద్ ఒకసారి చెప్పే ఒక రిపోర్టర్ అనమాట, ప్రభుపాద్ అంటుంది, ప్రభుపాద్ when I'm chanting, when I meditate on the God, నా మైండ్లో రెడ్ లైట్ వెలుగుతుంది. చాలామంది ఎలా అంటుంటారు అనమాట, నాకు రోమాలు ఎక్కపరుచుకుంటాయి,
మైండ్లో ఒక లైట్ వెలుగుతుంది, అదో రకంగా అనిపిస్తుంది చెప్పి. సో అంటే ఆవిడ ఏం చెప్పుకుంది, గొప్ప చెప్పుకుంటుంది, నాకు కృష్ణుడు గాడ్ నాతో రెస్పాండ్ అవుతున్నాడని చెప్పి. ప్రభుపాద అని ఏం చెప్తారు, ఇలా లెక్చర్ ఇవ్వరు, ప్రభుపాద స్టైల్ వేరు కదా. ప్రభుపాద చెప్తారు దట్స్ ఆల్ రైట్, చదువుతూ ఉండు, ఆటోమేటిక్ లైట్ మాయమైపోతుంది అని చెప్తారు అనమాట. అంటే ఆవిడ లైట్ ఏమని చెప్పింది, దట్ లైట్ ఈజ్ అన్ ఇండికేషన్ దట్ గాడ్ ఈజ్ రెస్పాండెంట్ అని చెప్పి. ప్రభుపాద చెప్తారు టెన్షన్ పడద్దు, జపం చేస్తూ ఉండు, ఆ లైట్ ఎగిరిపోతారని చెప్తారనమాట. అర్థమైందా? దిస్ ప్రభుపాద్ హిస్ ఓన్ వే ఆఫ్ కంటెంప్ట్ సర్కాస్టికల్లీ. ఓకే, సో ఇవి 2 ఎగ్జాంపుల్స్ కదా. వీటిలోంచి ఇప్పుడు మీరు మన స్థాయిలో, మన చుట్టూ వ్యవహారంలో కొంచెం స్పీక్ సంథింగ్ ట్రై చేయండి. ఓకే, యా, ఒక ఎగ్జాంపుల్ అనేది చాలు నాకు. సిమిలర్గా మీదేంటది, ఇమాజినేటివ్ ఎక్స్టసీ. ఇమాజినేటివ్ ఊహాజనిత, ఎక్స్టసీ అంటే ఒక ఆనందం అనకూడదు, దాన్ని ఏమనాలి, బ్లిస్ని ఏమంటారు ఇంగ్లీష్లో, పులకింత అనుకోవచ్చు అనమాట. ఎక్స్టసీ అంటే ఒక పులకింత అనమాట. ఆనందానికి ఒక స్థాయి ఎక్కువ, సంతోషం ఆనందం ఒక స్థాయి ఎక్కువ అనమాట, పులకింత అనుకోవచ్చు. సో భక్తి అనేది అది కూడా కాదు. దానికి ఎగ్జాంపుల్స్ చెప్తారా? నేనే ఒక ఎగ్జాంపుల్, అరిపోలు వినండి ఒకసారి, ఆపోజిట్ కూడా తెలుసుకోవాలి కాబట్టి దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అరిపోల్ శ్యామ్ సుందర్ ప్రభు, ఒక్క నిమిషం, వాళ్ళకు కూడా ఎగ్జాంపుల్ చెప్తాను, సో దట్ మీ కాన్సెప్ట్ తెలియాలి, తర్వాత మీరు ప్రిపేర్ అవుతారు. కానీ సో భక్తి ఈజ్ నాట్ ఆల్సో ఎన్ ఇమాజినేటివ్ ఎక్స్టసీ కాదని చెప్పడానికి. ఎక్స్టసీ అంటే పులకిందని చెప్పాను కదా భక్తికి. మీకు ఎప్పుడో ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటా, భక్తి రసామృత సింధులో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏ ఎగ్జాంపుల్ చెప్పాను గుర్తుకుంటుందా ఈ పాయింట్ మీద? ఎగ్జాంపుల్ చెప్పాను దానికి ఒకటి. సరే, అది కూడా ఓకే. అది ఒక గ్రాస్. ఒకసారి చిన్న ప్రభుత్వ లాస్ ఏంజల్స్ టెంపుల్లో ఉన్నప్పుడు అంత లెక్చర్ క్లాస్ వింటున్నారు. ఒక వ్యక్తి వచ్చేసి భగవంతుడు వచ్చేసి ఆహా ఓ ఓ అని చెప్పేసి గుర్తుకుందా బ్రహ్మానందం. సో అలాగనే దట్ ఎగ్జాంపుల్. సో 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 హీ వాజ్ మేకింగ్ సో మచ్ సౌండ్, ఏడు చేస్తున్నాడు, ఉద్దు పెడేస్తున్నాడు, ఉంగిపోతున్నాడు. సో జనాలందరూ అటెన్షన్ దాని మీదే ఉంది. ఆయన ఆగట్లేదు, డిస్టర్బెన్స్. భక్తులకు భయం కూడా. ఏమని భయము, నిజంగా ఈయన అంత అంటే నిజంగా వీళ్ళు గోపిబాలు పులికిస్తున్నారేమో. ఎందుకని కొన్నిసార్లు ఆచారాలు అలా కూడా ఉన్నాయి. చైతన్య మహాప్రభు స్వయంగా అలాంటి దివ్య అనుభూతిని పొందారు. మేబీ మనం ఆయన్ని ఇప్పుడు డిస్టర్బ్ చేసినా సరే అపరాధం కూడా అవ్వచ్చు. సో డివోటీస్ ఆర్ అన్ష్యూర్. సో ప్రభుపాద టెంపుల్లో కింద పెద్ద సీన్ నడుస్తుంది అని మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన్ని రిజల్ట్గా ఆయన గ్రేట్ సోలా లేకపోతే ఏంటా డిస్టర్బెన్స్ అని చెప్పి ప్రభుపాద దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఈ కర్ర తీసుకో, కిందకి వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళి కర్ర ఎత్తి కొట్టడానికి ట్రై చేయి. కొట్టడానికి ట్రై చేయి అనమాట. నిజంగా ఆయన పులకింత ఆయన తన్మయత్తులో ఉన్నవాడు అలసాడికి సంబంధమే లేదు. అండ్ నిజంగా ఆయన యాక్టింగ్ చేస్తే పారిపోతాడని చెప్పి. కాబట్టి డోంట్ సో జస్ట్ డూ ఇట్ అని చెప్పి జయ శ్రీ ప్రభుపాదను ఆయన కర్రేసుకొని వెళ్ళాడు, టెంపుల్కి వెళ్ళాడు, ఇలా వెళ్ళాడు. అంత దూరం ఉన్నాడు కానీ అంటే ఆయన అక్కడ పారిపోయాడు అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ దట్ కైండ్ కాల్ ఇట్స్ జస్ట్ ఈజ్ ఇమాజినింగ్. నిజంగా భక్తి ఆ యాక్టింగ్ చేస్తున్నాడు, లేకపోతే తనను గొప్ప భక్తుడిగా ఊహించుకుంటున్నాడు అనమాట. అలా చేస్తేనే భక్తి అన్నట్టుగాను. అలా చేస్తే కళ్ళని ఏడు చేస్తేనే రోమాలు జుత్తులు చిప్పేసుకొని అదే భక్తి అనుకున్నట్టు మూడ్లో ఉంటున్నాడు అనమాట. రైట్? సో దట్ ఈస్ నాట్ నెససరీ భక్తి. ఇది ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్. ఇలాంటివి మీరు కొంచెం ఊహించుకొని ట్రై చేయండి ఇప్పుడు. ఓకే, సో ఇట్స్ నౌ 9:04. మనము 5 minutes తీసుకోండి. 9-10 వీ విల్ డిస్కస్. ఓకే, చలో. గ్రూప్స్ వేసుకున్నారా మీరు ఇద్దరును? ఫేస్ ఈచ్ అదర్. లలితా మాతాజీ, ఫేస్ ఈచ్ అదర్. ఎలా ఉండాలి చెప్పడం కష్టం, కానీ ఎలా ఉండకూడదు చెప్పడం చాలా ఈజీ కదా. ఎంత కష్టపడి అవసరం లేదు. ఓకే, నా వైపు తిరగండి అందరూ. ఓకే, యా. సో నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సెంటిమెంటల్ స్పెక్యులేషన్. ఓకే, ఊహ ఏంటది? మానసిక కల్పన.
మానసిక కల్పన విషయం. ఎస్, ఏ గ్రూప్ చెప్తారు? ఎస్ వెంకట్ చెప్పండి. నేను చెప్పే ఎగ్జాంపుల్ మానసిక కల్పన కాదు, అవునో చెప్పాలి. ఇది కాకపోతే ఒకసారి జరిగిన సిచ్యువేషన్. నన్ను అడుగుతున్నాను మరి కల్పన కాదని చెప్పి. సరే ఆడియన్స్ పోల్ తీసుకోండి, చెప్పండి. సో ఒక నిర్ణయం, ఏదో ఒక పని చేయాలి. ఆ పని చేయడం కోసమని 2 పూలు తీసుకుంటారు. ఒకటేమో విచ్చిన పువ్వు, ఇంకోటేమో విచ్చని పువ్వు. సో అవి ప్యాకెట్లో కట్టి పూజారికి ఇస్తారు. ఆ పూజారికి ఇచ్చి, ఆ పూజారికి అందులో ఏమున్నాయో తెలియదు, కొంచెం అయిన తర్వాత ఏదో ఒక ప్యాకెట్ ఇవ్వమంటారు. ఏదో ఒక ప్యాకెట్ ఇస్తారు. ఇచ్చిన పువ్వు ఇస్తేనేమో వాళ్ళు అనుకున్న పని చేస్తారు, విచ్చని పువ్వు వస్తే ఆ పని చేయరు. సో అది మానసిక కల్పన అవునో కాదు నాకు తెలియదు, బట్ దే ఫాలో. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. ఎస్ ఆడియన్స్ చెప్పండి. అది ఏంటది? అరే ఎస్, సో మచ్ ఫెయిత్ ఆన్ కృష్ణను. కృష్ణ సరైన ఆన్సర్ నాకు గైడెన్స్ ఇస్తారనుకోండి, అంత నమ్మకంగా ఉన్నాడు ఆయన. సో ఇట్స్ భక్తి నో ఆర్ నో? నో. అరే మరి మీ పార్ట్నర్ డౌట్. ఓకే, మీ గ్రూప్ ఆల్రెడీ చెప్పారు కదా, మీరు మాట్లాడదు, వేరే గ్రూప్ మాట్లాడండి. మాతో చేసి చెప్పండి. కృష్ణుడు ఆ విధంగా నాకు చెప్తున్నాడు అని మానసిక కల్పన. అరే ఆయన సో మచ్ ఫెయిత్, నిజంగా ఏదొస్తే చెడు రెడీగా ఉన్నాడు ఆయన, అవునా కాదా? ఆయన ఏమని అంటే నాకు వచ్చే వరకు నాటకం ఆడలేదు, జెన్యున్గా ఇది వస్తే ఇలా చేస్తా, అది వస్తే అలా చేస్తా అనుకున్నాడు కదా, అది మానసిక కల్పన అవుతుందా? అంటే ఫెయిత్ ఉంది కదా ఆయనకి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. బృందావన్ టెంపుల్, ఇస్కాన్ బృందావన్, ప్రభుపాద ఎంత కష్టపడ్డది బృందావన్ ల్యాండ్ రావడం కోసము. అంటే మామూలుగా కాదు, ఇంత ల్యాండ్ దొరకట్లేదు ప్రభుపాదకి బృందావన్లో. సో ఒక వ్యక్తి అప్పుడు ఫైనల్గా అంటే ఒక కొంచెం డివోటీని అప్రోచ్ అయ్యాడు అనమాట, ల్యాండ్ ఇస్తానన్నట్టుగా. సో డివోటీస్ ల్యాండ్ సరిపోతే పెద్దది కావాలని చెప్పి అంత మొదట్లో ఏదో అంత ఇది చూపించలేదు. ప్రభుపాద చెప్పారు తర్వాత. ప్రభుపాద ఎలాగ అంటే ప్రభుపాదకు తెలియదు కానీ ఫ్యూరియస్ అయిపోయారు అనమాట. అరే వాట్ నాన్ సెన్స్, అవకాశం తీసుకోలేదా మీరు, అసలు ఎంత వచ్చో తీసుకోండి నేను. సో తర్వాత ఆ వ్యక్తిని అప్రోచ్ అయ్యారు. ఆ వ్యక్తి మనసు మారిపోయిన తర్వాత ఆయన మేబీ నేను అనుకున్నాను అవ్వలేదు అంటే మేబీ కృష్ణుడికి వద్దేమో ఇదేమని చెప్పేసి డివోటీ చెప్పారా, కాదు నవ్వు ఈ వాంటెడ్, మా గురువు గారు చెప్తున్నారు ఈ వాంట్స్ ఇట్ హ్యాపీ టు టేక్ ఇట్ అని చెప్పి. కానీ ఆయన ఫైనల్ కూడా చెప్తాను అనమాట, సరే ఇలా కాదు నేను కృష్ణుడిని అడుగుతా, ఒక చిట్టిలోని ఓకే ఇస్కాన్కి ఇస్తాను, ఇంకో దానిలో ఇవ్వను. చిట్టి బట్టి కృష్ణుడి ముందు పెట్టి కృష్ణుడిని అడుగుతాను, కృష్ణ నువ్వు ఇవ్వమంటే ఇస్తాను, వద్దంటే ఇవ్వను అని చెప్పి. సో ఏదొస్తే అది చేస్తానని చెప్పి డివోటీ సమక్షంలోనే అంటే నిజాయితీగా చేశాడనమాట, వేసి తీశాడనమాట. అంత ఇవ్వను ఉంది, ఓకే ఇస్తాను ఇస్తాను అనమాట ఆయన. సో ఇచ్చేందుకు ఆఫ్ కోర్స్ వీఆర్ గ్రేట్ఫుల్, బట్ వాట్ ఈస్ దాట్ అది దట్ ఈస్ కమ్స్ అండర్ భక్తి అనే ఎలిమెంట్ లేదని కాదు అక్కడ అది, బట్ ఈజ్ కమ్స్ అండర్ యాక్చువల్ భక్తినా లేకపోతే ఇమాజినేటివ్ అది మెంటల్ స్పెక్యులేషన్ అది. ఈ ఎగ్జాంపుల్ కొంచెం ఒకలాంటిది కొంతలో కొంత ఆ డివోటీ యొక్క ప్యూరిటీ బట్టి. ఓకే, సో మనసాయి ప్యూరిటీ అయితే మనసాయి ప్యూరిటీ అంత లేదా? ఎస్ శారదా మాతాజీ కొత్తగా వచ్చారు, చెప్పండి మీ అండర్స్టాండింగ్ ఏంటి? సరే ఇప్పుడు సరే అయితే ప్యూర్ భక్తి కాదంటున్నారు అంతేనా? ఎందుకు కాదు? థ్యాంక్ యూ, కరెక్ట్. హరి బోల్ చెప్పనుకుంటున్నాను. ట్రూనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. ఏ గ్రూప్ చెప్తారు? చెప్పండి మీ గ్రూప్ చెప్పండి. అమ్మవారి పూజించబడినంత నేను సాయంత్రం 6 గంటలకు మందిరానికి వెళ్తాను, అదే అమ్మవారి టెంపుల్కి వెళ్తాను. నాకు 7 గంటలకి నాకు అమ్మవారు నాకు శరీరంలోకి వస్తారు.
అప్పుడు మీరు వచ్చి అడిగితే మీరు చెప్పేస్తాం దాని గురించి చెప్తారు అనమాట ఇలాగా. అంటే ఆ టైంలో నాకు అమ్మవారు నేను అప్పుడు మీ విషయాన్ని నేను చెప్పగలుగుతాను. అది ఈ విధంగా కోరికలు ఉంటే చెప్పండి, దానికి తగ్గట్టుగా మీకు సమాధానం ఉంది. ఓకే, నేను మూవీస్ రియల్గా ఉంటుంది అలా ఉంటుందా? ఓకే, మేబీ నో కామెంట్స్, నాకు తెలియదు నిజంగా వాళ్ళకి అంత శక్తి. మేబీ అంటే నిజంగా ఇప్పుడు శక్తి ఆరాధకులకి అమ్మవారు వాళ్ళ మీద పడి వాళ్ళకి అది చెప్పిస్తారేమో, ఐ డోంట్ నో. కాబట్టి సరే, మీ దృష్టిలో అదేంటది అంటే ఎందుకు మానసిక కల్పన అవుతుంది? అదే ఊహ జరిగితే ఏదో ఒకటి ఎందుకు అలా అవుతుంది? రియల్గా అమ్మవారు అలా అప్పటికప్పుడు ఎలా వచ్చేస్తారు, 6-7 వరకు ఆ టైంలో ఎందుకు అలా వస్తారు? తొందరగా మనం ఇప్పుడు కొంతమంది శక్తి ఆరాధకులు ఉంటారు, వాళ్ళు కూడా ఒక గురువులుగా ఉంటారు. వాళ్ళు నిజ ప్రశ్న అడిగితే వాళ్ళు యాక్చువల్గానే ఒక ఉండి ఎదురు మనసుకు చెప్పగలుగుతారు, ప్లస్ ఏదో చెప్పగలుగుతారు. అంటే వాళ్ళకి ఒక రకమైన సిద్ధి ఉంది. మంచి పాయింట్ చెప్పారు మీరు, చాలా మంచి పాయింట్, ఇది మంచి పాయింట్. నేను దీని గురించి నా ఎగ్జాంపుల్ ఏదో పాయింట్ ఉంది, చెప్తాను ఇది. కానీ మీరు చెప్పింది నా దృష్టిలో అది భక్తే కాదు, కాబట్టి మానసిక కల్పన కాదు. ఎందుకంటే అది ఒక్కొక్క సిద్ధి కామి. కొంతమంది నిజంగా సిద్ధిస్ ఉంటాయి అది, బికాజ్ ఈవెన్ రాధన మహారాజ్ చెప్తారు, మహారాజ్ ప్రభుపాద్ కలవక ముందు ఈ హాజ్ బట్ సిద్ధిస్ సిద్ధాస్. వాళ్ళు ఎదురు వ్యక్తి వెళ్తే వాళ్ళ రిలేషన్ ప్రాబ్లమ్స్ కానీ వేరే ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు యాక్చువల్ ఎదురువాడి మనసు దే కెన్ రీడ్ ఇట్. వాళ్ళ ఒక ఉపాసకులు వాళ్ళు, అండ్ వాళ్ళు నీ సమస్యను చెప్తారు, ఎదురు వాళ్ళు ఎందుకు నీతో ప్రాబ్లం చెప్తారు, ఏం చెప్తారు. మరి అలా ఉంటారు కొంతమంది. అది ఈవెన్ డాక్యుమెంటరీస్లో మనం చూస్తూ ఉంటాం. అది దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సిద్ధి. వాళ్ళు ఒక పర్టికులర్ సాధన ద్వారా, మేబీ ఒక డెమిగాడ్ వర్షిప్ కానీ వేరే ఏదైనా సాధన ద్వారా వాళ్ళు ఒక రకమైన సిద్ధిని పొందొచ్చు, రైట్? సో దట్ ఈస్ వన్ కేటగిరీ, రైటే. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తి కేటగిరీకి వస్తుందా అనేది పెద్ద క్వశ్చన్. అది ఇది మంచి పాయింట్, ఇది కరెక్ట్ పాయింట్ ఇది. సో యా, ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో ఇప్పుడు నిజంగా కొంతమంది నిజంగా ఉపవాసం కూడా వాళ్ళు హోల్ డే నెక్స్ట్గా ఉంటారు, బట్ వాళ్ళకి మోర్ దెన్ ఎనీథింగ్ దే ఆర్ మోర్ ఆఫ్ సిద్ధి కామిస్. మీరు చెప్పినట్టుగానే అవును, మీరు చెప్పింది యాక్చువల్గానే నేను నా ఎగ్జాంపుల్ రాసుకున్నాను నేను. సో అది యాక్చువల్గా నేను ఇమాజినేటివ్ ఎక్స్ట్రాసీ కింద రాసుకున్నాను ఆ పాయింట్ని. ఒకసారి ఇది కూడా యాక్చువల్గా అవుతుంది ఎగ్జాంపుల్ లైక్ దిస్ ఓన్లీ. ఒక టెంపుల్లో ఒక వ్యక్తి ఇలాగనే బృందావనం ఎక్కడో కాదు, ఓ నృత్యం చేస్తున్నాడు, ఇది చేస్తా అంతెందుకు అవరం టెంపుల్ ఒకటి ఉంటారు అంటే పక్కాగా వస్తారు. అండ్ నిజంగా భగవంతుని మీద కొంచెం ప్రేమ అయితే ఉంది, అది నేను చెప్పగలను, అది గ్యారంటీ. అది బికాజ్ ప్రతిరోజు చేయడం కష్టం, ఎంత కష్టమైన దూరమైన వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. బట్ నో ప్రాబ్లం, నేను ఎవరిని విమర్శించట్లేదు. నన్ను అడిగారు, నన్ను ప్రభుజీ నాకు ఒకరోజు భగవంతుడు చెప్పాడు మహాప్రసాదం తీసుకోవాలని చెప్పి, టెంపుల్ వచ్చి తీసుకుని వెళ్ళొద్దని చెప్పి, సో రాజ్భవన్ నాకు కావాలని చెప్పి, నేను సర్లే ఇచ్చేవాయి కొంత అని చెప్పి, సో డైలీ వీఆర్ గివింగ్. కానీ వేరే ఏం ఫాలో అవ్వరు అనమాట. గోమాతగా ప్రెగ్నెంట్ అనేది అయితే పెట్టేస్తూ ఉంటారు, ఎన్ని చెప్పినా గొడవలు గొడవ పడుతుంటారు. మొన్న ఏదో విషయంలో ఇంత ఇది చేయొద్దండి అన్న దాన్ని ఇమ్మీడియట్గా ఆయన నోటి నుంచి బూతులు అవన్నీ వచ్చాయన్నమాట డివోటీస్ పట్ల. ఇది మీ టెంపుల్ ఇదా అదా ఇదా అదా అని చెప్పి. సో ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ఇమాజినేటివ్ ఎక్స్టసీ. నిజంగా అంత డివోట్ భక్తి ఉంటే కొంతమైనా సరే వినయం విధేయతను ఉంటాయి కదా, తినా తెప్పిస్తుంటే తర్వాత సహిష్ణుడు అని చెప్పి. సో ఆయనకి నేను అండ్ గాడ్ హీ హ్యాస్ బీమ్ సర్టన్ ఫీలింగ్. బట్ భక్తి అనేది చాలా సింపుల్గా అనుకుంటాడు అంతే, అది దట్ ఇట్ సెల్ఫ్ భక్తి అనుకుంటాడు, అది చాలా అనుకుంటారు అనమాట. సో ఈ ప్రభుపాద్ టైంలో కూడా అది సేమ్ థింగ్ హ్యాపెన్. 1% వృందావనంలో వీకెండ్ వచ్చేవాళ్ళు చాలా హంగామా చేసేవాళ్ళు. అండ్ కొంతమందికి ఏమో నిజంగా గ్రేట్ డివోటీ కళ్ళ నీళ్ళు వచ్చేసి వేడిసేవాళ్ళు అంతా. దెన్ డివోటీస్ వన్ ట్రై టు ప్రభు ప్లీజ్ డోంట్ మేక్ సో మచ్ సౌండ్, ఎందుకంటే అక్కడ వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, భక్తులు డిస్టర్బెన్స్ అవుతుంది. కానీ దాని భక్తుల మీద కోప్పడి భక్తులతో భయంకర గొడవపడ్డారనమాట. ఫైనల్గా ప్రెసిడెంట్ సెక్యూరిటీ పిలిపించి బరబరా ఇడ్చుకెళ్ళిపోయారు. ఒక స్థాయి తర్వాత ఏం చేస్తాం? సో దిస్ ఇస్ లైక్ ఎగ్జాంపుల్ ఆఫ్ imaginative ecstasy. They think that that they are all this thing. That is not actually bhakti. ఎందుకంటే మనం we can see example of Haridas Thakur. Haridas Thakur, he was all that emotion and all, కానీ పక్కన ఏమవుతుందని పట్టించుకోలేదు ఆయన.
అలా గాల్లో పడి అంటే ఆయన ఎగిరి పడిపోయారు, దొర్లుతున్నారు. బట్ పీపుల్ ఇన్ చైతన్య మహాప్రభు దే డోంట్ ఈవెన్ రియలైజ్ ఇట్. అండ్ మహాప్రభుని చూసి ఇంకో వ్యక్తి, సారీ హరిదాస్ ఠాకూర్ని చూసి ఇంకొక వ్యక్తి కూడా అలాగే స్నేక్ చార్మర్, అంటే ఆ స్నేక్ చార్మర్ అంటే పాములు ఏమంటారు వాటిని, ఊదేవాడు అన్నమాట, పాములు ఆడించేవాడు. అలా ఊది పాము వస్తుంది కదా అని చెప్పి అది చూసి హరిదాస్ ఠాకూర్ వెంటనే కృష్ణుడు ఫ్లూట్ గుర్తుకొచ్చిందనమాట. ఆయన లేచి డ్యాన్స్ చేసి కళ్ళని నీళ్ళు కారిపోతుంది, ఎగిరి డ్యాన్స్ చేసి మోసపడిపోతారు అనమాట. భక్తులందరూ ఇదే ఛాన్స్ అని చెప్పేసి హరిదాస్ పాదాలు పట్టుకొని, మామూలు దొరకదు కదా, దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇంకో వ్యక్తి సరే వీడికి ఎంత పేరు ఇంత గుర్తింపు అని చెప్పి లెట్ మీ ఆల్సో మళ్ళీ హరిదాస్ ఠాకూర్ తీసుకెళ్ళిపోతారు అక్కడ నుంచి. మళ్ళీ ఆ వ్యక్తి మళ్ళీ ఆయన స్నేక్ చార్మర్ పాములు దేవుడు ఊతున్నప్పుడు ఈయన కూడా పూర్తి తన్మయత్వంలోకి వెళ్ళిపోయి డాన్స్ చేస్తూ ఇది అది అని చేస్తూ మొదలెట్టారనమాట. మళ్ళీ మోర్చిపోయినట్టుగా. కానీ స్నేక్ చార్మర్ తెలుసు క్లియర్గా, ఆయనకు అర్థమవుతుంది ఈయన నాటకం ఆడుతున్నాడని చెప్పి. నాటకం వల్ల అర్థమైంది. వెంటనే హరిదాస్ ఆయన ఏం చేశాడు, వాళ్ళు జనాలు కూడా పాపం తెలియదు కదా, ఓయిన మహానుభావుడు సాధువు అని చెప్పి. సో వెంటనే ఆయన కొరడేసుకొని ఒక్క దెబ్బేశాడు అనమాట. దెబ్బేగా లెగిసి ఆయనకి బుద్ధి ఉందా అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోయాడు ఆయన స్నేక్ చార్మర్. హరిదాస్ ఠాకూర్ ఇస్ నాట్ లైక్ దట్ బికాస్ దే ఆర్ సో మచ్ ఎక్స్ట్రెసీ. బాహ్యంగా ఏదైనా వాళ్ళకి సంబంధమే లేదు అది. సో దేర్ యాక్చువల్లీ ఇమాజినేషన్ భక్తి అని చెప్పి, కానీ కొంచెం తేడా కొట్టినా సరే వెంటనే వాళ్ళు వేరే రంగు బయటకు వస్తుంది, వెంటనే కొంచెం ఇటువంటిైనా సరే వేరే రంగు బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఇమాజినేటివ్ ఎక్స్ట్రెసీ. అన్ని అనుకూలంగా ఉంటే ఒక రకంగా బిహేవ్ చేస్తాం, కొంచెం ఇటువంటి వేరేలా బిహేవ్ చేస్తాం. అది ఇమాజినేటివ్ ఎక్స్ట్రెసీ. సో దే ఆర్ వెరీ సటిల్ థింగ్స్. బట్ ప్రభుపాద్ ఇక్కడితోనే స్టార్ట్ చేశారు కాబట్టి దీన్ని మనం చర్చించుకుంటున్నాం. గ్రూప్ నెంబర్ 2 యూఆర్ రైట్. యాక్చువల్గా నిజంగా వాళ్ళు ఉపాసకులు అయినా సరే ఒక రోజంతా ఒకలాగా నిష్ఠతో ఉంటారు. అలా లేనప్పుడు అది మనం దాన్ని ఇలాగ అనుకోవాలి. ఎస్, కానీ ఇది మెంటల్ స్పెక్యులేషన్ కన్నా ఇమాజినేటివ్ ఎక్సర్సైజ్ కింద వస్తుంది ఇది. ప్రసాదం సెకండ్ ఇనిషియేటెడ్ డివోటీస్ చేస్తారు ప్రసాదం, అండ్ సెకండ్ ఇనిషియేటెడ్ డివోటీస్ సీనియర్ డివోటీస్, మీన్స్ అదర్ డివోటీస్ ఆర్ నార్మల్ డివోటీస్. కొంతమంది అంటే బయటికి కనపడే సర్వీస్ చేసే వాళ్ళే, అండ్ దే ఓన్లీ విల్ గో టు ద బ్యాక్ టు గాడ్. సెకండ్ ఇనిషియేటెడ్ డివోటీస్ ఇది దేని కింద వస్తుంది, మెంటల్ స్పెక్యులేషన్ కింద వస్తుందా? నాకు ఇది నియమాగ్రహం అనిపిస్తుంది కొంచెం. నియమం అంటే స్పెక్యులేషన్ ఏం కాదు, అదొక రూల్ కూడా కదా, దీక్ష కంపల్సరీ అని చెప్పి. సెకండ్ ఫస్ట్ తర్వాత విషయం పక్కన పెడతాం. వాట్ ఈజ్ సెకండ్ వాట్ ఈజ్ ఫస్ట్ అనేది ఆచార్యులు దాన్ని మారుస్తూనే ఉంటారు. యాక్చువల్గా ఫస్ట్ ఇనిషియేషన్ కాన్సెప్ట్ లేదు. నథింగ్ కాల్ ఫస్ట్ అండ్ సెకండ్ బిఫోర్ ఎప్పుడూ కాదు. ఈవెన్ భక్తి ఠాకూర్ టైంలో కూడా ఫస్ట్ సెకండ్ అంటే ఏమి ఉండదు. దీక్ష అంటేనే బ్రాహ్మణ దీక్ష. హరినామానికి ఒక రకంగా దీక్ష అవసరం లేదు. ఇది హార్నెస్ నెస్ట్ ఆ 9ని తేనిపట్టి కలపాలనుకోవట్లేదు. బట్ సో వాట్ ఈస్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్రభుపాద్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అలా మార్చారు. అంటే ఎక్కువ మందిని కలుపుకోవడం కొన్ని ఒక సిస్టమ్ సెట్ చేశారు. ఆచార్యస్ కెన్ డూ ఇట్. బట్ ఫస్ట్ సెకండ్ అనేది అది డిఫరెంట్ డీటెయిల్ అది. సో బట్ ఇనిషియేషన్ అనేది ఉండాలి కంపల్సరీ అని చెప్పి అది చెప్పడం జరిగింది. కాబట్టి అది ఏమి మెంటల్ స్పెక్యులేషన్ ఏం కాదు, అది ఫ్యాక్ట్. అది ఫ్యాక్ట్. అది వన్ హ్యాస్ టు యాక్సెప్ట్. అది ప్రభుపాద్ పర్పూర్లో రాస్తారు కదా, తర్వాత రాస్తారు భక్తి అనే దానికి సిమ్టమ్స్లోని ఖచ్చితంగా గురువు ఆశ్రయం తీసుకోవాలి, దీక్ష తీసుకోవాలి ప్రభుపాద్ రాస్తారు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 2లో రాస్తారు మీరు చూసినట్లయితే. సో కాబట్టి అది మెంటల్ స్పెక్యులేషన్ అయితే కాదు, అది ఫ్యాక్ట్ యాక్చువల్గా. రాదర్ సంబడి సింగ్ నాట్ నెసరీ అది ఈ కేటగిరీకి వస్తుంది, అంటే సహజ కేటగిరీకి వస్తుంది, నియమగ్రహ కింద వస్తుంది. దీక్ష అవసరం కూడా నియమగ్రహ లేదు, బ్రాహ్మణ దీక్షల ద్వారానే మేము తినాలి. యాక్చువల్గా గౌడీ మఠంలో మీరు తెలిసినట్లయితే అక్కడ బ్రాహ్మణుడే వండాలి, ప్లస్ వాళ్ళే సర్వింగ్ చేయాలి. సన్యాసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఐవైఎఫ్ పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా సర్వింగ్ చేస్తారు, మహారాజులకి మాకు చేస్తారు. దేర్ ఇన్ గౌడీ మఠ్ దే డోంట్ అలో యాక్చువల్లీ. యూఆర్ నాట్ బ్రాహ్మణ దీక్ష. రీసెంట్ ఒక ఎపిసోడ్ అయింది ఇస్కాన్లో, వాళ్ళు వచ్చారు మన దేవుడు సర్వ్ చేయమని అడిగారు, ఆర్ యు బ్రాహ్మణ్ అని చెప్పి. నో అనేసరికి నువ్వు చేయకూడదని అందరి ముందు అని చెప్పారు అనమాట. అంత స్ట్రిక్ట్గా ఉంటారు. అది ప్రాపర్ ఇస్ నాట్ లైక్ దట్. అరే అంతెందుకు, 2 days ముందు నేను పిల్లలు తీసుకొని జీవీకి వెళ్ళా అక్కడ. సో మహారాజు ఎప్పుడు వస్తున్నారు. సో అసలు ఉండాలా, ఎందుకంటే ఎదురుపడ్డా కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మళ్ళీ మహారాజు ఆగాలి, మా వైపు నవ్వాలి, ఏదో మాట్లాడి నాకు అది కూడా సార్ మహారాజుని తనలాగా ఉండని అని చెప్పి. కానీ పిల్లలు ఉన్నారు, మేబీ వెయిట్ చేద్దాము, తనకు తానుగా వస్తే వచ్చినట్టు అని చెప్పి. బట్ మహారాజు వచ్చారనమాట. అప్పుడు యాజ్ ఎ సెడ్ మహారాజును. సో
బాయ్స్ ఐవైఎఫ్ బాయ్స్ ఫ్రమ్ విజయవాడ అని చెప్పి వెంటనే మహారాజ్ హరిబోల్ అన్నారు. డివోటీస్ ఎప్పుడైతే మహారాజ్ హరిబోల్ అంటే భక్తులకి ఆనందం అనమాట. వెంటనే వాళ్ళు దండవత్ పెట్టి ప్రణామం చేస్తారు. అండ్ మహారాజ్ తిరిగి వాళ్ళకి ప్రణామం చేస్తారు. వాళ్ళకి పూర్తిగా ఆయన నడవలేకపోతున్నారు, ఆయన కర్ర పట్టుకోలేకుండా ఆయన ఉండలేకపోతున్నారు. హీ బాడీ ఈజ్ నాట్ సపోర్టింగ్. ఫుల్ ప్రణామం చేస్తారు. ఐ వాజ్ వండరింగ్, అరే మై గాడ్ న్యూ బాయ్స్, ఇంకా 16 రౌండర్స్ కూడా కాదు. బట్ మహారాజ్ ఆఫర్డ్ ఫుల్ ఒబేసెన్సెస్, వాంచా కలుపు మొత్తం చెప్పి నిమిషంపైకి లెగిసారు మహారాజ్ అనమాట. సో వేర్ ఇస్ ఇట్ రిక్వైర్డ్, ఒక రకంగా అవసరం లేదు అక్కడ అది. బట్ ద ఎసెన్స్ ఏంటి, మహారాజ్ జెన్యున్లీ ఫెల్ట్ వీళ్ళు భవిష్యత్తులో ప్రాపర్ సేవ చేయబోతున్నారు, వీళ్ళకి ఒక వైష్ణవులు అవ్వబోతున్నారు. సో దే హ్యాస్ దిస్ హ్యూమిలిటీ. సో బట్ ఇన్ ప్రిన్సిపల్ వైజ్ నాట్ నెసరీ, బికాజ్ ఒక సన్యాసి బ్రాహ్మణ దీక్షతో వాళ్ళకి సేవ చేయాలని చెప్పి. సో మీరు చెప్పింది నియమాగ్రహ కేటగిరీ కింద వస్తుంది. అది డజన్ కమ్ అండర్ మెంటల్ స్పెక్యులేషన్ కింద రాదు. అది అర్థమైందా? ఎనీహౌ మహారాజ్ ఇప్పుడు ఎలాగే చెప్పాను కదా, ఆ స్టోరీ చెప్తాను మీకు. సో మహారాజ్ నాకు అవి బాబు మహారాజ్ అన్నం పెడుతున్నారు ఏంటని చెప్పి, ఎందుకంటే ఎంతవరకు ఎప్పుడు నాకెప్పుడు పెట్టలేదు. రాదర్ కొంతమంది సీనియర్ డివోట్స్ ఉంటారు, ఎస్పెషల్గా ఇప్పుడు జయపత మహారాజ్ డిసైపుల్స్ కానీ వేరే గురు గోపాలకృష్ణ మహారాజ్ డిసైపుల్స్ కానీ, వాళ్ళలో సీనియర్ డివోటీస్ ప్రణామం చేస్తే మహారాజ్ ప్రణామం చేస్తారు. అందుకని వాళ్ళు భయపడి ప్రణామం కూడా చేయరు. మహారాజ్ వెళ్ళిపోయిన తర్వాత వెనకాల నుంచి ప్రణామం చేస్తారనమాట, ముందు నుంచి చేస్తుంది. ఎందుకంటే మహారాజ్ ఎప్పుడైనా సరే వాళ్ళల్లో తన గురుబాయిని చూసుకుంటారు కాబట్టి మహారాజు వాళ్ళు చేసిన ప్రతిసారి మహారాజ్ చేస్తారు, కష్టమైన నష్టమైన. అందుకని వాళ్ళు చేయని కూడా చేయరు. అమ్మో మహారాజ్ దానం ఆయనకి ఇన్ జనరల్గా పైకులతో కొద్దిని 100 మంది చేస్తారు, అందరికి మనం చేయలేము కదా, రియలిస్టిక్ కాదు. సో అందుకని వాళ్ళు మహారాజుని వంగి దండం పెట్టి మహారాజు వెళ్ళి వెంటనే వెనకాల సాష్టాంగ ప్రణామం చేస్తారనమాట, ఎక్కడ మహారాజ్ దండం పెట్టేస్తారని చెప్పి. సో అలాంటిది ఇక్కడ వీళ్ళకి మహారాజ్ చేస్తారు. దెన్ ఐ సెడ్ మహారాజ్ దే ఆర్ ఫ్రమ్ విజయవాడ అని చెప్పి వెంటనే మహారాజ్ పానకాల నరసింహదేవ్ భగవాన్కి జయ అన్నారు, కృష్ణా రివర్కి జయ అన్నారు. మళ్ళీ ఐ స్టిల్ రిమెంబర్ ఫాండ్లీ, కృష్ణా నది ఒడ్డు మీద నేను ఐ చాంటెడ్, ఇట్ వాజ్ సచ్ ఏ బ్లిస్ అని చెప్పారు అనమాట. మొన్న కూడా చెప్పారు, మళ్ళీ ఈరోజు కూడా చెప్పారు. నాకు అనిపిస్తుంది ఈ ఎవరి వరకు తీసుకోవాలనుకుంటున్నాం కదా ల్యాండ్, డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. మహారాజ్ ఎన్నిసార్లు 3 సార్లు చెప్పారు ఈ 1 ఇయర్లో, 2024లో 3వ ఇది కృష్ణా రివర్ మీద. మరి ఎప్పుడో 95 ఎస్కేసీవీలో జపం చేస్తుంటారు, ఎస్కేసీవీలో చేస్తుంటారు. ఎందుకంటే మొన్న ఎస్కేసీవీ గురించి మహారాజ్ చెప్పారంట, సచ్ ఏ బ్యూటిఫుల్ రివర్ అండ్ ఆ బ్యాంక్స్ మీద ఐ చాంటెడ్ సో నైస్ చాంటింగ్ అని చెప్పి. ఇప్పటికే మహారాజ్ చాంటింగ్ గుర్తుకుంది. సో వండరింగ్ మేబీ నేను చెప్పాను మా కౌన్సిలర్కి, ప్రభు నేను అక్కడ ఘాట్ కడతాను ల్యాండ్ తీసుకొని మహారాజ్ తెప్పించగలరా మీరు అని చెప్పి. నాన్ను ఇన్వాల్వ్ చేయదు బాబు, ఆయన పూణేగా వెళ్ళట్లేదు, నువ్వు విజయవాడ అంటున్నావు నువ్వు చెప్పి. బట్ వాట్ ఎవర్. సో మహారాజ్ దెన్ ఆస్క్డ్ ఆర్ యూ కంఫర్టబుల్, హ్యాడ్ అ గుడ్ స్టే సంథింగ్ లైక్ దిస్. సో ఇఫ్ యూ టాక్ ఆఫ్ రూల్స్ ఇవన్నీ అవసరం లేదు. బట్ వైష్ణవ ఇస్ దే వాట్ ఎవర్ దేర్ ఇన్స్పైర్డ్ దే డూ ఇట్. ఓకే, వన్ లాస్ట్ పాయింట్. ఎస్, కొంతమంది బయట చేసే పనులు వేరే కొంతమంది డొనేషన్ ఇస్తే పాపం పోద్ది అనుకుంటారు. అలా కల్పన చేసుకొని డొనేషన్, అది ఊహోజన కల్పన ఎందుకు, నిజమే కదా అది. ఇప్పుడు మన సంపద అక్రమంగా సక్రమం అంటే అక్కడ సంపాదిస్తున్నాం మనం. ఈ రోజుల్లో వర్ణాశ్రమం లేదు కాబట్టి మన ప్రతి సంపదలో కూడా ఖచ్చితంగా పాపం అనేది ఉంటుంది. భగవంతుడు కృష్ణుడు చెప్పాడు. సో మనం దానం చేయడం, గృహస్థులు దానం చేయడం ద్వారా వల్ల యాక్చువల్గా వాళ్ళ పాపం కొంత పోతుంది, అది వాస్తవం. అది సో అది ఊహాజనిత ఎందుకు అవుతుంది, అక్రమంగా సంపాదించిందైనా సరే బై గివింగ్ చారిటీ కొంత పోతుంది. అది ఊహాజనిత ఎందుకు, అది అవును, అది ఊహాజనిత కింద ఎందుకు వస్తుంది అంటున్నా. అది నియమాగ్రహ కింద వస్తుంది కదా. అంటే భగవంతుని ప్రసన్నం చేసుకోవడం అనే ఫ్యాక్టర్ కాకుండా భౌతిక ఉద్దేశాలతో భక్తి యొక్క అంగాలు పాటించడం అనేది నియమాగ్రహ. మీరు చెప్పింది అట్ బెస్ట్ అది నియమాగ్రహ కింద వస్తుంది. అవును, ఆర్ అల్టీరియర్ మోటివ్ కింద వస్తుంది. జ్ఞాన కర్మ అది అనావృతం, అది కర్మ అనావృతం కింద రాదు అది. అంతేగాని అది ఇమేజిన్ ఎక్స్టెన్స్ కింద రాదు అది. ఎనీహో డన్. సో ఐల్ గివ్ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. నేను కూడా కొంచెం ఇక్కడ మార్నింగ్ కొంచెం సాధ్యపడి కొన్ని పాయింట్స్ రాశాను నేను. మనం ఏం చెప్తున్నాం ఇప్పుడు, మెంటల్ స్పెక్యులేషన్ చెప్తున్నాం కదా. ఫస్ట్ మీకు చెప్పాను కదా, ఏం చెప్పాను, చాంటింగ్ హరే కృష్ణ రెడ్ లైట్ ఇన్ మై మైండ్ అని చెప్పి. రెండోది ఏం చెప్పాము, ఫ్లవర్ ఫాలింగ్ ఫ్రమ్ ఆల్టర్ అంటే ఏంటి, కృష్ణుడు నాకు ఓరు తీస్తున్నాడు. ఇప్పుడు అలా ఇంకొంతమంది అన్నమాట, ఇప్పుడు టెంపుల్ కన్స్ట్రక్షన్ ప్రెసిడెంట్గా అందరు డొనేషన్ ఇమ్మన్నారు, కృష్ణ నిజంగా కోరుకుంటున్నావా, ఫ్లవర్ పడితే ఇస్తాను, పడకపోతే ఇవ్వను, నీ ఇష్టం, నీ కోసం మరి కృష్ణుడు ఫ్లవర్ ఇస్తుంది అనమాట, తీసుకున్నాను అని చెప్పాను.
రైట్? ప్రభుజీ ఐ ఆస్క్డ్ కృష్ణ, కృష్ణ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్. సో యా శ్రీల ప్రభుపాద్, యా మీకు ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా, యా వృందావన్ ఎగ్జాంపుల్ చెప్పాను. దట్ ఆల్సో కమ్స్ అండర్ మెంటల్ స్పెక్యులేషన్. అరే మన వరల్డ్ ఆచార్య, ప్రపంచం అంతా ఆల్రెడీ గెలిచి వచ్చారు ఆయన చెప్తారు కృష్ణుడి కోసం ఇవ్వండి అని చెప్పి. అది చెప్తే కృష్ణుడు చెప్పినట్టు కాదన్న, మళ్ళీ నేను కృష్ణుడు స్వయంగా చెప్పాలనుకుంటున్నావన్న. దట్ మీన్స్ యాక్చువల్లీ యూఆర్ స్పెక్యులేటింగ్, పడితే ఎలాగా, పడకపోతే అలాగా, ఇలా వస్తే ఎలాగా, రాకపోతే అలాగా అని చెప్పి. కొంతమంది ఏమంటారంటే, సమ్ పీపుల్సే, ప్రభు నాకు రాత్రి కల్లోకి వచ్చింది, సడన్గా వాళ్ళు చెప్పబెట్టకుండానా ఏదో ఇంపార్టెంట్ సర్వీస్, రథయాత్ర సర్వీస్ నడుస్తుంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ఎగ్జాంపుల్ను అందరు డివోటీస్కి ప్రెసిడెంట్గా చెప్పారే ఇప్పుడు ఈ 1 month మనం కష్టపడాలి, లాట్ ఆఫ్ సర్వీస్. సడన్గా నెక్స్ట్ రోజు వన్ ఆఫ్ ద డివోటీ మనకి డిపార్ట్మెంట్ ఇచ్చాము, ఆయన సడన్గా జంప్ లేరనమాట. ఎక్కడికి అంటే ప్రభుజీ వృందావన్ పరిక్రమ అన్న. ఇప్పుడు వృందావన్ పరిక్రమ ఎందుకు అంటే, రాత్రి కృష్ణ కల్లోకి వచ్చి చెప్పాడు ప్రభుజీ, నా కల్లో గుర్తుకొచ్చింది వృందావన్ పరిక్రమ చేస్తున్నట్టుగా, రాధాకుండా చూస్తున్నట్టుగా, శ్యామ్కుండా చూస్తున్నట్టుగానా. సో ఐ ఫెల్ట్ కృష్ణ ఈస్ కాలింగ్ మీ, అందుకే నేను వృందావన్ పరిక్రమకి వెళ్ళాను ప్రభుజీ అని చెప్పి. ప్రెసిడెంట్ నీకు ఇప్పుడే వెళ్ళాలంటే, ఏంటి మా ప్రెసిడెంట్, నేను ఏమైనా సినిమాకి వెళ్ళాను, చెక్కాలకి వెళ్ళాను, పరిక్రమకి వెళ్ళాను, ఆయన హ్యాపీగా నాతో నేను. సో వాట్ ఈస్ ఇది, డూ యూ అగ్రీ దిస్ కమ్స్ అండర్ మెంటల్ స్పెక్యులేషన్, రైట్? మా లడ్డు గోపాల్ ఈరోజు మా జగన్నాథ్ను యూ వాంట్ టు ఈట్ దహీ బెండి. ఓకే, మన సార్ దహీ బెండి ఫేమస్ కాదు కదా, తెలుగులో ఫేమస్ సబ్జెక్ట్స్ ఏంటి అందరూ వచ్చేది? గుత్తొంకాయ, ఎప్పుడు గుత్తొంకాయ, గోంగూర పచ్చడి. ఎస్, గోంగూర పచ్చడి. ఈరోజు కృష్ణ ఈరోజు గోంగూర పచ్చడి అంటే ఐ ఫెల్ కృష్ణ కేమ్ మై డ్రీమ్ గోంగూర పచ్చడి అని చెప్పి. నీకు తినాలనిపించిందా లేకపోతే కృష్ణుడు అడిగాడా అని చెప్పి? విత్ కృష్ణ వాంటెడ్ ఇట్, వీఆర్ మేకింగ్ ఇట్. కృష్ణుడు నిజంగా నేను అడిగి తినిపించాక నువ్వే రుక్మిణి సారీ నువ్వు యశోదానా లేకపోతే ఇంకేంటనా అని చెప్పి. సో సమ్టైమ్స్ వీ వాంట్ ఇట్, సో వీ ఫీల్ కృష్ణ వాంట్స్ ఇట్. దిస్ ఇస్ ఆల్ మెంటల్ స్పెక్యులేషన్ అనమాట. సో కృష్ణ టోల్డ్ మీ, కృష్ణ వాంటెడ్ యాజ్ స్పోక్నా. సో ఇంకొకసారి ఎందుకు ఇది డల్గా ఉన్నామంటే, ప్రభుజీ ఆల్టర్ మీదకి వెళ్ళాను, ఐసా కృష్ణుడు నా వైపు చూడట్లేదు, నేను ఏ యాంగిల్ చూసా కృష్ణుడు నా వైపు కనిపించట్లేదు, ఆ రాధారాణి నవ్వుతూ ఉండట్లేదు, నవ్వట్లేదు ఈరోజు, కాబట్టి చాలా డల్గా ఉన్నానని చెప్పి. ఐ సెడ్ ఓకే సరే సారీ అని చెప్పి. ఏం మాట్లాడతాము, వన్ మాతాజీ ఐ రిమెంబర్ హియర్ ఇనిషియల్ ఇయర్స్, వాళ్ళ పెన్నులు తెప్పొద్దు డిస్ట్రాక్టింగ్. సో ప్రభుజీ రాధారాణి ఈజ్ లుకింగ్ వెరీ డల్. I said, okay, I agree. Pure devotees actually చెప్పేస్తారు. Many have seen many devotees, they come to our temple, actually చెప్తారు that their deities are very, very happy అని చెప్పి. They can read out. మన స్థాయిలో అట్లీస్ట్ నేనైతే అంత ధైర్యం కూడా లేదు ఆ డీటీస్ని చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పి. నా దృష్టిలో నా ధైర్యం ఏంటి, నా సుపీరియర్స్ వచ్చి మంచి అంటే మంచి, కాదు అంటే కాదు, అంతే. అంతకు మించి నేను ఐ డోంట్ ఈవెన్ ట్రై, బికాజ్ నాకు నేనేమి నేను అంత గొప్పగా అనుకోను కాబట్టి. బట్ ఐ అండర్స్టాండ్ దట్ దేర్ ఆర్ సోర్స్ లైక్ దిస్, వాళ్ళకి అర్థమవుతుంది. నాకు అంత నా వరకు ఏంటిది, జస్ట్ ఫాలో, యాక్సెప్ట్, రైట్? ఐ డోంట్ వాంట్ టు స్పెక్యులేట్. నేనేది ఊహించుకోవాల్సిన అవసరం లేదు. దే ఆర్ టెల్లింగ్ ఐ విల్ ఫాలో, నాట్ టెల్లింగ్ ఐ విల్ నాట్ ఫాలో. సో ఇట్ ఈస్ నాట్ ఏ మెంటల్ స్పెక్యులేషన్. యాక్చువల్గా మనకు చాలాసార్లు ఎలా ఉంటుందంటే, మనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి, మనకంటూ కొన్ని ప్రతి ఒక్క వ్యక్తి కదా, వ్యక్తిగతం అన్నాక కొన్ని ఇష్టాలు ప్రతి మనిషికి అలా ఉంటాయన్నమాట. కాబట్టి మనకు నచ్చిన ఉందే ఒక రకంగా, నచ్చిన ఒక రకంగా అనుకుంటాం మనం. నచ్చినట్టు ఉంటే కృష్ణుడు నాట్ హ్యాపీ అని, నచ్చినట్టు ఉంటే హ్యాపీ అని చెప్పి. సో వాస్తవంగా మన స్థాయిలో మన కృష్ణుడు ఏది అంగీకరిస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం బుక్ విషయంకి వెళ్ళాము, 10 పంచాము, కృష్ణ ఈజ్ మోస్ట్ హ్యాపీ విత్ యూను, ఒకటే అయింది, కృష్ణ నాట్ హ్యాపీ విత్ యూ, ఇలా ఎగ్జాంపుల్ అనమాట. అరే హూ ఆర్ యూ టు టెల్, ఒకటే పంచి ఉండొచ్చు, బట్ యూ డోంట్ హ్యావ్ టు ఇమాజిన్ ఒకటి పంచాడు కృష్ణుడు నాతో హ్యాపీ కాదని కాదు. మేబీ కృష్ణ ఆ 10 ఎంతమంది పంచారో నీతో కూడా అంతే హ్యాపీనేమో. వీ డోంట్ హ్యావ్ టు వర్రీ, వీ కెన్ జస్ట్ ఆస్క్ సుపీరియర్స్, ప్రభుజీ ఓకే నువ్వు వెళ్ళావా, ఓకే 2 hours పంచావా, మై గాడ్ మీ జాబ్తో పాటు 2 hours చేయగలిగారు, ఎందుకన్నా ఏం కావాలి, దే విల్ బీ హ్యాపీ, యూ విల్ బీ జస్ట్ బీ హ్యాపీ విత్ దట్. అంతేగాని ఆ రిజల్ట్స్ అని కానీ, లేకపోతే ఓవర్ ఫండ్ రైజింగ్ చేశారు నాకు ఎక్కువ కలెక్షన్ అవ్వలేదు, కృష్ణ ఇస్ నాట్ హ్యాపీ విత్ మీ. ఎస్, ఆ డౌట్ మంచిదే, ఉండాలి కూడా డౌట్ను. ఇట్స్ ఆల్సో నాట్ రైట్ దట్ ఒక పుస్తకం పంచగల ప్రతిసారి మేబీ లేదు ఐఎమ్ వెరీ ప్యూర్, ఇదంతా ఎక్స్టర్నల్స్, అది కూడా మనకి మనం సర్టిఫికేట్ కూడా ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో మనం ఏంటది బెటర్ వి క్లారిఫై. కానీ మనకి మనము
ఇమాజిన్ చేసుకునే అవసరం లేదు. ఎస్పెషల్గా రిజల్ట్స్ చూసి ఒకరికి ఎక్కువ చేసి తక్కువ చేసి ఉండొచ్చు, దాని ప్రకారంగా మనం ఇమాజిన్ చేసుకునే అవసరం అయితే ఏం లేదు. దట్ ఇస్ నాట్ యాక్చువల్లీ వాట్ ఈస్ స్పిరిచువల్ లైఫ్. సో మన స్థాయిలో మనకంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, స్పిరిచువాలిటీ ఏంటి, సిన్సియారిటీ అంటే ఏంటి అని చెప్పి. కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని మన అండర్స్టాండింగ్ ప్రకారం మనం వెళ్ళకూడదు. వీ నీడ్ క్లారిఫికేషన్. పరమాత్మ అనే వాళ్ళు చెప్తారు చైత్య గురు, కానీ మన స్థాయిలో పరమాత్మ ఏంటి, నీ యొక్క మనస్సు ఏంటి మాకు తేడా తెలియదు. ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు నాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది, సరే ఇప్పుడు ఐ ఫెల్ట్ నాకు బ్యాంక్ వరకు కావాలి, ఐ ఫీల్ డెవిలీ ఇన్స్పైర్డ్, పరమాత్మ టెల్లింగ్ ఐ ఫీల్ వెరీ ఇన్స్పైర్డ్. పరమాత్మ చెప్తుందా లేకపోతే నీ మనసు చెప్తుందా? నీవేదో సాధించాలనుకుంటున్నావు, నీ మనసు చెప్తుందా నీకు? హౌ డు వి నో? స్పిరిచువల్ లైఫ్ మనోరథేన అని ఉంటున్నామా? ఏ శ్లోకం అది? మనోరథేన దావతోభి అని చెప్పి. వాట్ ఇస్ దట్ ఫస్ట్ లైన్స్ దట్ శ్లోక? వినండి ప్రభు, శ్లోకాన మనోరథేన అని చెప్పి శ్లోక అదే కదా. అంటే వన్ హూ ఇస్ ఎ డివోటీ, శ్లోక అంటే అన్ని క్వాలిటీస్ ఆఫ్ ఆల్ డెమిగాడ్స్ వాళ్ళు మేనిఫెస్ట్ అవుతాయి కదా. ఏంటో శ్లోక అది? యశాస్తి భక్తిర్ భగవత్ అకించన సర్వైర్ గుణ సత్ర సమాజ దశకోసరాను హరవ భక్తస్య కుతో మహద్గుణ మనోరథేన దావితో బహి అని చెప్పి. దట్ ఇస్ ద శ్లోక. హరావ భక్తస్య కుతో మహద్గుణ అని చెప్పి, ఉన్న నాట్ ఎ డివోటీ వాట్ గుడ్ క్వాలిటీస్ మనోరథేన అని చెప్పి. సో మన డివోటీ అయి ఉండొచ్చు, మన డివోటీ అయినా సరే మనం మనోరథేన వైపుకి వెళ్ళొచ్చు. మనోరథేన అంటే నీ మనస్సు ఎటువైపు తీసుకెళ్తే అటువైపు నువ్వు వెళ్తున్నావు అది. సో దట్ ఈజ్ అండ్ మనకి మన ఇగో అహంకారం అనేది మనోరథాన్ని ఒప్పుకోదు. ఐఎమ్ ఇన్స్పైర్డ్ అని అంటుంది అనమాట. బట్ మనకి ఎలా తెలుస్తుంది అది నిజంగా కృష్ణుడా పరమాత్మని ఇన్స్పైర్ చేస్తుందా, లేకపోతే ఇన్స్పైర్ చేస్తుందా, లేకపోతే మన మనస్సు ఆ ఐడియా ఇచ్చిందా? రైట్. సో అందుకని సాధక స్థాయిలో ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము వీ హ్యావ్ టు ఆస్క్ చైత్య గురుస్ మేనిఫెస్టేషన్, శిక్షా గురు, దీక్షా గురు, వారిని మనం కన్సల్ట్ చేసి మనం చేయాలి. అదర్వైజ్ అది మనకి నిజంగా కృష్ణుడి యొక్క ప్రేరణ లేకపోతే మన మనస్సు ఇస్తున్న డిఫరెంట్ ఐడియాస్న మనకి వీఆర్ నో వన్ టు క్లారిఫై యాక్చువల్లీ. బట్ ఇమాజిన్ ప్లీజ్ డూ ఇట్, దట్ మీన్స్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎస్ కృష్ణుడు కూడా దానికి యాక్షన్ ఇచ్చారు అని చెప్పి. అర్థమవుతుందా మీకు? ఇది అందరికి అర్థమవుతుందా? రైట్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఇలా చెప్పుకుంటే చాలా మనం చెప్పుకోవచ్చు. డివోషన్ సర్వీస్ నాట్ ఏ మెంటల్ స్పెక్యులేషన్. అండ్ సెకండ్ థింగ్ అంటే ఇమాజినేటివ్ ఎక్స్టసీ. ఇమాజిన్ అంటే తెలుగులో ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ? ఊహాజనిత ఆనందం. యా, ఎస్, చెప్పండి మీరు. ఆల్రెడీ మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రభుపాద ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకా మీరు చెప్పండి మాతాజీ. మై గాడ్, నిజంగా ఆదర్శ దంపతులు అనమాట. భర్త భార్య ఇద్దరు సేమ్ ఆలోచనలు. అవునా? సరే, నెక్స్ట్ రమా మాతాజీ, రాజపరాణి మాతాజీ. రోజు పానకాల నరసింహారావు వెళ్ళినప్పుడు ఒక అనుభూతి వచ్చేది, ఈరోజు రాలేదు. అంటే స్వామివారు నా మీద ఆనందంగా లేడు అనమాట. ఎస్, ఓకే, నో పాయింట్. లాస్ట్ కృష్ణమే మాతాజీ, ఎనీ పాయింట్? యా సో దట్ ఈస్ ఇమాజినేటివ్ ఎక్స్టెస్ అనమాట. మనం ఏదో ఊహించుకుంటాము కానీ వాస్తవంగా అది మనం చేయలేమన్నమాట. యా, కరెక్ట్ ఎగ్జాంపుల్. గౌరకేశ్వర బాబాజీ మహారాజ్ కూడా ఆయనతో ఒక వ్యక్తి వెళ్తారు, వెళ్ళి చెప్తారు ఈజ్ ఆల్ వైష్ణవ్ పాడుతుంటారు. అంటే నేను మహాప్రభు యొక్క సెపరేషన్ ఫీల్ అవుతున్నాను అను, పాషణ కుటీబే మత అన్నలే పషీబో, సో లెట్ మీ బ్రేక్ మై హెడ్, గోడకి తల కొట్టుకుంటాను ఎందుకంటే మహాప్రభు యొక్క విరహాన్ని నేను అనుభవించలేకపోతున్నాను కాబట్టి మీ సంగతి ఇవ్వండి అని గౌరకిషోర్ బాబాజీ నన్ను అడుగుతారనమాట. సో హీజ్ ఐ లవ్ కృష్ణ సో మచ్, ఐ లవ్ మహాప్రభు సో మచ్ అన్నట్టుగానే. దాని గౌరకిషోర్ బాబాజీ మహారాజ్ ఏమంటే నో ప్రాబ్లం, కలిసి జపం చేద్దాం రా అని చెప్పి జపమాలు ఇచ్చి లెట్స్ స్టాండ్ టుగెదర్ అని చెప్పి. గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఎక్కడ జపం చేసేవాళ్ళు?
పబ్లిక్ టాయిలెట్స్ అప్పట్లో ఇళ్ళలో టాయిలెట్స్ ఉండేవి కాదు కదా, ఎక్కడైతే టిపికల్ టాయిలెట్స్ వెళ్తారో అక్కడికి వెళ్ళి చేసిపోయామండి. అంటే ఆ స్మెల్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. మనము ట్రైన్లో టాయిలెట్స్లో ఎప్పుడు బయటకు వచ్చేస్తామో అని చెప్పి కొంతమంది డివోర్స్ ట్యాబ్లెట్ వేసుకుంటారు అనమాట, 24 hours నాకు రాకూడదు అని చెప్పి. మా శ్రీకాంత్ వాటర్ కూడా తాగడం అనమాట, 2 సార్లు ట్రావెల్ చేసి ఆయనతో. యూరిన్ కూడా వెళ్ళడానికి ఇష్టం ఉండదని చెప్పి అలాంటి ప్లేసెస్లో గౌరకృష్ణ బాబాజీ మహారాజ్ జపం చేసేవారు. ఎందుకంటే ఎవరు ఇక్కడ రారు, నా డిస్టర్బ్ చేయరు అని చెప్పి. మరి ప్రభుజీ ఎందుకంత తనను తాను టార్చర్ చేసుకుంటున్నారు అని మీకు అడగచ్చు. ఆయనకి టార్చర్ కాదు అది, ఎందుకంటే ఆయన కాన్షియస్నెస్ మొత్తం కూడా హోలీ నేమ్లో ఈజ్ ఎ డిఫరెంట్ వరల్డ్. సో ఆయనకి ఆ స్థాయి ఉంది కాబట్టి ఆయన అలాగే ఉంటున్నారు ఇక్కడ. సో ఈయన అక్కడికి వచ్చి కూర్చోబెట్టి జపం చేసేసరికి ఒక అరగంట చేసేటప్పటికి ఆయనకి వికారం వచ్చేసి వామిటింగ్ లాగా అయిపోయి అక్కడి నుంచి పారిపోయాడు అనమాట. సో అంటే పాయింట్ ఏంటంటే హీఈస్ యాక్చువల్లీ ఆయన కొంత ఉందేమో, కానీ తన తాను నిజంగా శుద్ధ భక్తి స్థాయిలో ఊహించుకున్నారనమాట. వాస్తవంగా అక్కడంతా లేదు. అందుకని ఆయన బాహ్య పరిస్థితులు ఆయన్ని ఇబ్బంది పెట్టాయి. ఇంకా అర్థమవుతుందా? దిస్ ఇమాజిన్ అంటే ఇది అంటే ఆ ఎక్స్టసీ వచ్చినంత మాత్రాన అది రియల్ అని కాదు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, మనము చాంటింగ్ చేసినప్పుడు కొన్నిసార్లు వాళ్ళు ఒక కీర్తన వింటాము, యాక్చువల్ జెన్యున్గా మన కీర్తన విన్నప్పుడు కొన్నిసార్లు మనకు నిజంగా కళ్ళంటి నీళ్ళు రావచ్చు, రోమాలు నిక్కపరచుకోవచ్చు. అలా అనిపించింది ఎప్పుడైనా మీకు? అనిపించలేదు? అనిపిస్తుంది కొన్నిసార్లు, నాకు అనిపించింది. when I hear my Guru Maharaj's నైట్ కీర్తన్స్, బృందావనంలో ఆయన 6 సంవత్సరాలు పడుకోలేదు రాత్రులు, ప్రతిరోజు రాత్రి ఆయన కీర్తన చేసేవారు. కొన్ని ట్యూన్స్ ఉన్నాయన్నమాట. సో అది విన్నప్పుడు నాకు ఒక రకమైన ఎమోషన్ వస్తుంది. సో వాట్ ఈస్ దట్ ఎమోషన్? ఇమాజినేటివ్ ఎక్స్టసీనా లేకపోతే ఏంటో అది? ఎవరు చెప్తారు ఇది? మిసి కమాన్ డోంట్ టెల్ మీ. మీ అందరికి కూడా ఫస్ట్ టైం మీరు మాయాపురం వెళ్ళినప్పుడు, మంగళారతి అటెండ్ అయినప్పుడు, ఆ రాధామాత ఓపెన్ అయినప్పుడు ఒక రకమైన అనుభూతి కలుగుతుంది, అవునా? రోమాలు పుల కింద వస్తుంది, రోమాలు ఎక్కపరుచుకుంటాయి కదా, కొంత కలర్ నీళ్ళు వచ్చినా ఆశ్చర్యపోవసం లేదు, అవునా? నా అలాంటికే వచ్చాయంటే మీలో ఖచ్చితంగా వస్తాయను. సో కాబట్టి వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ఇమాజినేషన్ ఎక్స్టసీ, రియల్ ఎక్స్టసీ. అది ఏంటి దాని మరి? దాని ఏంటిది అంటే నిజంగా మనము అంత కృష్ణుడి పట్ల అంత మనకి అంత లవ్ ఉన్నట్టనా? అంటే లవ్ ఉన్నట్టునా లేకపోతే దట్ ఈస్ అన్ ఇమాజినేషనా? భగవంతుడి కృప, లవ్, ఇంకా పువ్వు. ఏంటి ఆల్టర్ ఓపెన్ ఎంత ఆలోచిస్తారా మీరు మనసులోనే? అయ్యో బాబోయ్. ఇది యాక్చువల్గానే స్పెక్యులేషన్, సెంటిమెంట్ స్పెక్యులేట్ చెప్పాను కదా ఫస్ట్ కేసు. అందరూ స్పెక్యులేట్ చేస్తున్నారు. మనకు వచ్చిన ఆన్సరు శాస్త్రము సపోర్టివ్గా ఉండాలి. దీని గురించి నేను భక్తుల సామర్థ్యంలో ఒక చాప్టర్ మొత్తం చెప్పాను దీని గురించి. రతి ఆభాస్ అని చెప్పాను, గుర్తుకుందా? అందరూ భక్తులు ఎగ్జామ్ రాస్తారు కదా, అయిపోయింది అంతే. టీచర్లు అయిపోయింది వేగంగా. దీన్ని రతి ఆభాస్ అంటారు. రతి ఆభాస్ అంటే కొన్నిసార్లు వాస్తవంగా మనకి భగవంతుని పట్ల ఆ స్థాయి ప్రేమ లేదు మనకి, అయినా సరే ఒక క్షణికాలం పాటు మనం యాక్చువల్గా ఒక శుద్ధ భక్తులు ఆస్వాదించిన ఆ యొక్క అనుభూతి మనం కూడా ఆస్వాదిస్తాం. దానికి కారణం ఏంటి చెప్పి, రతి అంటే దట్ ఈస్ ఎమోషన్, ట్రూ ఎమోషన్. రతి అంటే ప్రేమ. రతి అంటే ప్రేమ కన్నా ఒక స్థాయి, అంటే ఒక ఇంచుమించు ప్రేమ స్థాయి అది. రతి అంటే అన్లిమిటెడ్ అట్రాక్షన్, దాన్ని రతి అంటారు కదా. సో ఆభాస్ అంటే ఏంటి? నాట్ ట్రూత్. భక్తి ఆభాస్ అంటాం కదా. రతి ఆభాసం అంటే వాస్తవంగా మనకి అంతటి ప్రేమ లేదు, కానీ అక్కడ మేబీ ఒక శుద్ధ భక్తులు జపం చేస్తున్నారేమో, ఆయన కీర్తన చేస్తున్నారేమో. సో వాళ్ళ యొక్క ఎమోషన్ ఒక క్షణకాలం పాటు మనం టచ్ చేస్తుంది. అక్కడ మనం కూడా వాళ్ళు పొందే ఆ ఎక్స్ట్రెస్ని మనం కూడా కొంతలో కొంత పొందగలుగుతాము. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ గురువులు చెప్పారు కాబట్టి చెప్పారని కాదు అండర్స్టాండింగ్, జస్ట్ దట్ ఆ ప్యూరిటీ ఆ ఎమోషన్ ఇప్పుడు అంత ఇప్పుడు ఒకడు తుమ్ముతున్నాడు, ఆ ఎఫెక్ట్ మనమే పడుతుంది కదా. భౌతిక ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ప్యూర్ డివోటీ ఈజ్ యాక్చువల్ ఇన్ బ్లిస్. ఆ ఎమోషన్ అంతెందుకు, ఇప్పుడు మీ గురు మహారాజు జపం చేస్తున్నారు, కీర్తన చేస్తున్నారు, పక్కన వెళ్ళి మీరు కూర్చోండి, మీ చాంటింగ్ తేడా ఉంటుందా ఉండదా? ఏం డౌట్ ఉందా మీకు ఏమైనా? నో డౌట్ కదా. ఆయన ఫుల్ ఎక్స్ట్రెస్లో ఆయన కీర్తన చేస్తున్నారు, పక్కన మీకు ఉన్నప్పుడు మీరు కూడా అన్నీ మర్చిపోయి చేయగలుగుతారా? అక్కడ నిజంగా మన కృష్ణుడు అంత ప్రేమ ఉన్నట్టునా?
నాట్ నెసరీ. కానీ ఆ మొమెంటరీలీ మనం 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 ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఫీలింగ్ నిజం, అదేమీ యాక్టింగ్ కాదు. దట్ ఈస్ నాట్ ఏ ఇమిటేషన్, దట్ ఈస్ నాట్ ఏ యాక్టింగ్ అనమాట. బట్ దట్ యాక్చువల్లీ జెన్యున్ ఎమోషన్. బట్ దట్ జెన్యున్ ఎమోషన్ ఈజ్ నాట్ యాక్చువల్లీ అవర్ స్టాండర్డ్. మనం ఫీల్ అవుతున్న జెన్యున్ ఎమోషన్ అది మన స్థాయి కాదు, అది ప్రేరేపితుంది. పక్కన ఒక శుద్ధ భక్తులు అయి ఉండొచ్చు, లేకపోతే మనం మాయాపూర్ రాధామాధవ్ ఓపెన్ చేస్తాము. దట్ డీటీస్ ఇట్స్ సెల్ఫ్ ఆర్ సో లైవ్లీ కదా. ఆ డీటీస్ అంటే ఆ యాంబియన్స్ కానీ ఇది కానీ ఒక మొమెంటరీలో మనం శరీరం పొడికించిపోతుంది మనకి అక్కడ. అంత అద్భుతమైన విగ్రహాలు చూసినప్పుడు, అంత లైవ్ జీవకాలు ఉట్టిపడుతున్న చూసినప్పుడు మనం ఒక ఎమోషన్ ఫీల్ అవుతాం. అది దాన్ని భక్త్యాభాస్ అంటారు అనమాట. కాబట్టి ఎక్కడ మనం ఎగ్జాంపుల్ ఇమాజిన్ అంటే ఇప్పుడు మనకు కూడా కొన్నిసార్లు ఒక ఫీలింగ్ వస్తే మళ్ళీ మనం తిట్టుకోకూడదు. దాని అర్థం ఏంటంటే అంటే చక్రదేవ చెప్పారు ఇది యాక్టింగ్, ఇది కళ కళ కళ. అలాగని కాదు, కొన్ని నిజం కూడా అయి ఉండొచ్చు. కానీ మనము మన స్థాయి అదే అనుకోకూడదు. ఇక్కడ అది పాయింట్ అనమాట. కొంతమంది దే థింక్ దే ఆర్ సో మచ్ బికాస్ కొంతమంది న్యాచురల్గా ఎమోషనల్గా ఉంటారు, వాళ్ళ కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు నాకు కూడా నా వరకు చూసుకున్నట్లయితే నాకు మామూలుగా భగవంతుని తనకు రావు, కానీ ప్రభుపాద డిసైపుల్స్ ఎవరైనా సరే వాళ్ళు ఒక అన్లిమిటెడ్ సాక్రిఫైస్ వాళ్ళ జీవితంలో అది దాని గురించి నేను విన్నా సరే మాట్లాడినా సరే నాకు కొన్నిసార్లు నాకు కొంచెం ఎమోషనల్ అయిపోతాను. నేను మీరు గమనించే ఉంటారు, ఇది నా నేచర్. అది ప్రభుపాద గురించి చెప్పినప్పుడు కానీ మా గురువు గురించి చెప్పినప్పుడు కానీ సమ్ ప్లేసెస్ ఐ బికమ్ ఎమోషనల్. అది సో అది దాని అర్థం నాకు వాళ్ళ మీద అంత ప్రేమ ఉన్నట్టనే లేకపోతే ఇంకేం కాదు. బట్ అట్ దట్ మూమెంట్ వాళ్ళ యొక్క సిన్సియారిటీ టచ్ చేస్తుంది అన్నది. సో అంటే దాని అర్థం అక్కడ నేను ఎమోషన్ అయ్యానంటే అక్కడ నేను ఏమైనా యాక్టింగ్ చేస్తున్నట్టు కాదు, లేకపోతే ఇంకేదానికేది కాదు. సో బట్ ద సమ్ టైమ్స్ థింకింగ్ దట్ ఈస్ అదే ఇండెక్స్ అనుకోవడం తప్పది, అదే పారామీటర్. ఇప్పుడు కొంతమంది ఒక కలర్ నీళ్ళు వస్తున్నాయను వాళ్ళు ఫుల్గా తనతో అవుతున్నారు, ఓ నాకంత లేదే కాదు. బట్ రియాలిటీలో మనం ఏం చేస్తున్నాము, ఆ తర్వాత ఏంటి, ఆ తర్వాత నువ్వు బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తున్నావు, వాళ్ళు చేసి ఎన్నో కూర్చున్నారు. సో దెన్ దట్ మీన్స్ యూ హ్యావ్ మోర్ కమిటెడ్ యాక్చువల్లీ. సో ప్రభుపాద్ భక్తి అనేది ఎమోషనల్ లెవెల్లో క్యాలిక్యులేట్ చేయలేదు, యాక్టివిటీ లెవెల్లో క్యాలిక్యులేట్ చేస్తారు. భక్తి మీన్స్ ఇట్స్ అన్ యాక్టివిటీ. ప్రభుపాద్ భాష అదే రాస్తారు, ఇట్స్ అన్ యాక్టివిటీ అని చెప్పారనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా టెంపుల్ ముందు ఒక బ్రహ్మచారి ఉండేవారు అనమాట. సో ఈజ్ వెరీ రిలాక్స్డ్ పర్సన్, సత్వగుణంలో ఉంటారు. బట్ కొంచెం సేవ చేయడం కష్టం ఉన్నాడు. సో మన ఒక డివోటీ ఉన్నారనమాట కాంగ్రెస్లో. ఆయన వచ్చి, ప్రభుజీ ఈ టెంపుల్ ఒకే ఒక సాధువు ఉన్నాడు ప్రభుజీ, ఆ డివోటీ ప్రభుజీ. ఎందుకంటే ఏమంటే బికాజ్ హీఈస్ ఆల్వేస్ స్మైలింగ్, ఎప్పుడు నవ్వుతుంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఎప్పుడైనా సరే ఒక గివ్ టైం అని చెప్పి. అంటే డోంట్ ఇమాజిన్ హూదను. కానీ మీరు అందరూ కూడా ఎప్పుడు కూడా టెన్షన్లో ఉంటారు రోజు, టెన్షన్లో ఉంటారు, మీరు సాధువులు అనిపించారు అన్నారనమాట. సరే రోజు బికాజ్ వీఆర్ ఆల్వేస్ మూవింగ్ అరౌండ్, ఎవరు దొరుకుతారు పట్టుకొని వీ సేవ్ చేయి ఆ సేవ్ చేయని వీ కీప్ ఎంగేజింగ్. బట్ వీఆర్ నాట్ సో మచ్ లైక్ కమ్ సిట్ బ్లెస్సింగ్ అలా ఉండకపోవచ్చు. సో అక్కడ ఆ వ్యక్తి యొక్క ఎవరు ఏ బ్రహ్మచారి గురించి చెప్పారో వాళ్ళు గురించి చెప్పిన తప్పని కాదు. ఎవరో సోనాగౌరంపు ఎగ్జాంపుల్ చెప్తున్నా, పీస్ఫుల్గా ఉంటారు మళ్ళీ. సో ఓకే, ఆయన సాధువు అని చెప్పడం మంచిదే, భక్తుల గురించి మంచి అభిప్రాయం మంచిదే. బట్ థింకింగ్ దట్ అది అంటే ఎందుకంటే ఆయన కొంచెం ఎక్సర్సైజ్ మూడ్లో ఉంటారు. బట్ ఇక్కడ వీళ్ళు ఉరుకుల పరుకుల మీద ఉంటారు, కొంచెం ఎప్పుడు టెన్షన్గా ఫేస్ ఉంటుంది. ఇక వీళ్ళు కాదు అనుకోవడం అంటే దట్ మీన్స్ నీ అండర్స్టాండింగ్ ఆ భక్తి ఏంటది ఇంకా అర్థమవుతుందా? ఇమాజినేటివ్ ఎక్స్టసీ. అంటే ఎప్పుడు కూడా పులకెత్త ఉంటేనే అది అన్నట్టు కానీ ఆ గ్రౌండ్ లెవెల్లో పరిగెడుతుంటే కాదు అన్నట్టుగానే దట్స్ నాట్ నెసరీ. సో ఫస్ట్ మనసు ద కంక్లూజన్ ఆఫ్ టుడేస్ క్లాస్ ఏంటి అంటే ఒక్క ఆయన గురించి చెప్పుకున్నాం మనం ఇక్కడ, మిగతాది ఈజీగా అర్థమవుతుంది ప్రభుపాద్ చెప్పింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అంతకుముందు ప్రభుపాద్ టైంలో ఈ చాలా పెద్ద ప్రాబ్లం ఇది. వాళ్ళేమో స్పిరిచువాలిటీ అంటే ప్రశాంతంగా ఉండాలి, సైలెంట్గా ఉండాలి, ధ్యానం చేసుకుండాలి, ఈ అండర్స్టాండింగ్ ఇండియాలో చెల్లిన చాలా గురువులు అక్కడ అలా చెప్పేవాళ్ళు. కానీ ప్రభుపాద్ ఎలా లేరు, ప్రభుపాద్ చూస్తే పరిగెట్టించేవాళ్ళు అందరినీ. వాళ్ళు ఏమన్నా మరి ఇదేం భక్తి, రాధాకుండా జపం చేసుకోవడం భక్తి, లేకపోతే అక్కడ సో మెనీ గురూస్ ఆర్ దర్ యోగిక్ గురూస్, వాళ్ళు ధ్యానము ఇది అది అలా అది అనుకునేవారు. సో ప్రభుపాద్ ఏం చెప్తారు, నో దిస్ ఇస్ నాట్ ఇట్ ఈస్. మనం ఒకరిని ప్రేమించామంటే వారి కోసం కష్టపడతాము. తల్లి ప్రేమ చెప్పుకోదు కానీ యాక్టివిటీ ఉంటుంది కదా, తండ్రి ప్రేమ చెప్పుకోదు యాక్టివిటీ ఉంటుంది కదా. తల్లి ప్రేమ కనీసం కనిపిస్తుంది, తండ్రి ప్రేమ కనిపించదు కదా. సో అలాగన సో దట్ ప్రభుపాద్ దట్ ఈస్ యాక్చువల్లీ డివోషన్. ఎందుకంటే ఆ ఫీలింగ్స్ లేకుండా నువ్వు చేయగలవా? ఇప్పుడు కొంతమంది ప్రతిసారి హ్యాపీ బర్త్డే అని చెప్తారు, కొంతమంది ప్రతిసారి కూడా దండవత్ ప్రణామం చెప్తుంటారు, నాకు మెసేజ్ పెడుతుంటారు కొంత. సో అది కూడా నాకు మెచ్చుకున్నా, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. బట్ సమ్ పీపుల్ మే నాట్ డూ ఇట్.
దాని అర్థం కానీ దాని అర్థం నేను వాళ్ళ మీద తక్కువ ఒపీనియన్ ఉంటుంది నాకు ఏమైనా సరే. బికాజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, సంస్థకి ఏం చేస్తున్నారు, ప్రభుపాదకి ఏం చేస్తున్నారు, నా కోసం ఏం చేస్తున్నారు, అది కదా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. అంతేగాని ప్రతిసారి నా ధర్మ ప్రాణం పెడితే మంచిదే, పెట్టకపోయినా ఐమ్ ఓకే విత్ ఇట్. సో ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ, ఇట్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఎమోషన్. సో ప్రభుపాద్ అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే బీ వెరీ వెరీ క్లియర్ దట్ ఈస్ భక్తి ఈజ్ ఏ యాక్టివిటీ, ఇట్ ఈస్ నాట్ ఏ ఎమోషనల్ ఎక్స్టసీ, ఇట్ ఈస్ నాట్ ఏ మెంటల్ స్పెక్యులేషన్. ఊహాజనిత కాదు అలా అని చెప్పి అది ఏదో రకమైన ఎమోషన్ కాదు, అది సహజంగా కొంచెం ఒకటి, రైట్. మెంటల్ స్పెక్యులేషన్ ఏమో ఇంకొక కేటగిరీ అది. సో ఇప్పుడు మనము క్విక్గా 2 పేజ్ చదివేస్తాము. సో ప్రభుపాద్ ఏం చెప్పారు, భక్తి అనేది ఒక రకమైన సాధన అనగానే ఒక కార్యకలాపాన్ని మనము సూచించినట్లు అవుతుంది. కొందరు కుహానా యోగులు బోధించినట్లుగా ఆధ్యాత్మిక సాధన అంటే ఊరికే ధ్యాన నిమగ్నంగా కూర్చోవడం కాదు. ఎందుకంటే ప్రభుపాద్ వెళ్ళకముందు ఇండియా నుంచి ప్రతి గురువు కూడా దే ఆర్ మోర్ ఆఫ్ యోగిక్ గురూస్, వాళ్ళు ధ్యానమే చెప్పేవారు అనమాట. దట్ ఈస్ స్పిరిచువాలిటీ. అండ్ ప్రభుపాద్ ఉరుకులు పరుగులు పెట్టించే వాళ్ళకి ఏమనిపించింది అంటే, అరే దీస్ పీపుల్ ఆర్ మోర్ ఇన్ యాంగ్జైటీ, బుక్ డిస్ట్రిబ్యూషన్ చెయ్యి, ఫండ్ రైజింగ్ చెయ్యి, నగర సంకీర్తన చెయ్యి. వాళ్ళ దృష్టిలో డివోట్ అంటే ప్రశాంతంగా వైట్ బట్టలు వేసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి, ఇప్పుడు నవ్వుతుంది. ఇస్ సమ్ పీపుల్ దట్స్ వెరీ లైక్ పీస్ఫుల్ అనమాట. అంటే పేర్లు ఎందుకు లేక కొన్ని సంస్థల్లో, కానీ ఇందాక నాగరాజు చెప్పినట్టుగానే వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత భౌతికవాదులు అన్నీ చేస్తారు అనమాట. అక్కడ వచ్చిన మాత్రం వైట్ అండ్ వైట్ పీస్ఫుల్ మెడిటేషన్, శాంతంగా అనిపిస్తారు. మన డివోటీస్ నిజం చెప్పండి, డివోటీ చెప్పి ప్రశాంతంగా కనిపిస్తారు మనకి ఇస్కాన్లోని. ఎప్పుడైనా ప్రశాంతంగా కనిపిస్తారా? అంటే ప్రభుపాద్ అలాగా మనల్ని క్రియేట్ చేస్తారనమాట. ఉరుకులు పరుకులే మనకి లైఫ్ అంతా. బట్ దెన్ హౌ డూ వీ నో దట్ దే ఆర్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్? ఉరుకులు పరుకులు ప్రతిరోజు ఎవరు చేయలేడు కదా, అన్లెస్ మనకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఎలా సాధ్యం చెప్పండి అది? అసలు ఎలా సాధ్యం చెప్పండి అది? టీ కాఫీ లేకుండా అసలు ఈరోజు ఎవరు ఉండగలుగుతున్నారు అసలు? మన జిఎస్ స్వామి చెప్పారు ఇస్కాన్ వాళ్ళు గొప్ప వాళ్ళని చెప్పి. ఒకప్పుడు ఆయనకి ఇస్కాన్ అంత సత్యాపేరు ఉండేది కాదు, బట్ నౌ వెరీ మచ్. అరే వీళ్ళని చూడండి అయ్యా, ఈ రోజుల్లో ఈవెన్ అర్చకులు, పురోహితులు వాళ్ళు కూడా టీ కాఫీ లేకుండా ఉండట్లేదు. బట్ దీస్ పీపుల్ దే డోంట్, అంటే అసలు వాళ్ళు అసలు ఆ కల్లో కూడా ఊహించుకోరు అని చెప్పి. సో అదొక కమిట్మెంట్ కాదన్నా. ఈజ్ దట్ నాట్ డివోషన్? రైట్. సో ఇట్స్ ఏ యాక్టివిటీ, ఇట్స్ నాట్ జస్ట్ ఏ ఎమోషన్, ఇట్స్ నాట్ జస్ట్ ఎమోషన్. రాదే ప్రభుపాద్ ఈ విషయం చాలా జాగ్రత్తగా ఉండేవారు, ఎప్పుడు తన ఎమోషన్ బయటపెట్టేవారు కూడా కాదు. కొన్ని విషయాలు ఆపుకోలేకపోయారు, 1-2 ఎపిసోడ్సే మనం చూస్తాం. అదర్వైజ్ ఈజ్ ఆల్వేస్ తన ఎమోషన్ ఎప్పుడు బయట పెట్టుకోలేదు ఆయన. కానీ ప్రభుపాద్ మనకి ఎలా తెలుస్తుంది? ప్రభుపాద్ యొక్క గొప్పతనం మనకి, ఎందుకంటే ఆయన కమిట్మెంట్ ప్రకారం మనకు తెలుస్తుంది, అంత లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. ఇంకొక స్టోరీ, ఇది మంచి ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ చెప్తా. సమ్టైమ్స్ సమ్ డివోటీస్ దే సే, ఓ ప్రభుజీ మహారాజ్ ఇస్ సో హ్యాపీ విత్ మీ. దేనికయ్యా? మహారాజ్ వచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు నా వైపు చూసి ఆగి నవ్వారు, నాకు పువ్వు ఇచ్చారు. సమ్టైమ్స్ చూసి పీపుల్ గో ఇన్ ఫ్రంట్, దే గెట్ సంథింగ్. ఐ జస్ట్ వండర్, ఓకే అని చెప్పి. నువ్వు సంవత్సరం అంతా నీకు గురువు గుర్తురాడు, గురు టెంపుల్ గుర్తురాదు, మహారాజ్ వచ్చినప్పుడు వస్తాం మనం, వచ్చి హరిబోల్ మహారాజ్ మేడ్ ఓకే, అది నా అదృష్టం, దట్ ఈస్ టేక్ ఇట్ యాజ్ మర్సీ, బట్ థింకింగ్ దట్ ఇస్ మహారాజ్ ఇస్ హ్యాపీ విత్ యూ. అప్పుడు ఇది ఏ కేటగిరీ కింద వస్తుంది? ఇది ఇమాజినేటివ్ ఎక్స్టసీ, మెంటల్ స్పెక్యులేషనా? స్పెక్యులేషన్, ఎక్స్టసీనా? మెంటల్ స్పెక్యులేషన్. సమ్టైమ్స్ మహారాజ్ మే నాట్ బి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు జీవి నేను ఆయన దగ్గర వెళ్ళాలని కూడా కోరుకోలేదు. ఇప్పుడు దగ్గరకు వచ్చారు, అది నాకు బోనస్, ఆనందం. ఎవరికి వద్దనుకుంటారు చెప్పండి? ఎవరైనా వద్దనుకోరు, నేను కూడా కావాలనుకుంటా. కానీ దాన్ని కొలమానంగా తీసుకొని నేను మహారాజ్ నా దగ్గర రాకపోయినా, నన్ను గుర్తించకపోయినా, నన్ను చూడకపోయినా సరే, నేను చేసే సేవ అది ఆయనకు ఆనందం ఇస్తే చాలు. అది ఆన్ టాప్ ఆఫ్ దట్ ఆయన ఇప్పుడు యాత్రలో ఉంటారు, కొన్నిసార్లు నువ్వు ఇచ్చి వాటర్ బాటిల్ తీసుకుంటారేమో, లేకపోతే దట్ ఈస్ ఎ బోనస్. ఎందుకంటే వప్పు కూడా చాలా ముఖ్యమే కదా, అది నాకు బోనస్. అది దాన్ని నేను కొలమానంగా నేనేమీ పరిగణించను. నేను అది నేనే కాదు, ఎనీ సీనియర్ డివోటీ. ఇట్స్ నాట్ దట్ సమ్ పర్సనల్ గెస్చర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఇండెక్స్ ఆఫ్, అంటే మహారాజ్ మనల్ని స్వీకరించినట్టుగానో లేకపోతే ఆయన హ్యాపీ అన్నట్టు కాదు. ఆ రకంగా చూసుకున్నట్లయితే ప్రభుపాద్ అప్పుడు ఈ రోజు సేవ చేస్తున్న వాళ్ళు ఎంతమందికి ప్రభుపాద్ సాంగత్యం దక్కిందేనా? పరమపూజ్య రాధానాథ్ మహారాజ్ ప్రభుపాద్ సాంగత్యం ఏ రోజు లేదు. బట్ డస్ దట్ మీన్ దట్ ఆయన ప్రభుపాద్ మర్సీ లేదనా? ప్రభుపాద్ మర్సీ లేకుండా ఇస్కాన్లో ఎవరైనా ఏమైనా చేయగలరా కదా? సిమిలర్గా మీలో కొంతమందికి మీ గురు మహారాజ్ ఎప్పుడు తప్ప దక్కదేమో.
కొంతమందికి ఎక్కువ దక్కుతుందేమో. దట్ ఈస్ నాట్ అన్ ఇండెక్స్ ఆఫ్ మాయపూర్లో మీరు ఉంటే మీకు చాలా ఎక్కువ దక్కుతుంది. సో వాళ్ళు మీకన్నా ఎక్కువ సిన్సియర్ అన్నా లేకపోతే తక్కువ అంటే అది కొలమానం కాదు. ఎక్కువ ఎండొచ్చు తక్కువ ఎండొచ్చు, అది కొలమానం కాదు అది. సో వాటిలో అనుకోవడం అది కూడా దేని కింద వస్తుంది? మెంటల్ స్పెక్యులేషన్ కింద వస్తుంది. అర్థమైంది కదా? యా. సో ప్రభుపాద ఏం చెప్పారు? స్పిరిచువల్ లైఫ్ అంటే ఇట్ ఇస్ ఎన్ యాక్టివిటీ అని చెప్పారు. యాక్టివిటీ చెప్పడం కోసం ఎగ్జాంపుల్ ఏం చెప్పారు? సో ఆ యాక్టివిటీ కూడా ఎవరు డిసైడ్ చేస్తారు? శాస్త్రం చెప్తుంది. ఏంటా యాక్టివిటీ? అది శ్రవణం కీర్తనం. చెప్పండి. శ్రవణం కీర్తనం విష్ణుం స్మరణం పాదసేవనం అర్చనం వందనం సాఖ్యం దాస్యం ఆత్మనివేదనం. సో ఓకే, దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం ఫైన్. సో ఈ 9 చెప్పారు కదా. ఈ 9 ఏమని చెప్పారు? ఇవి యాక్టివిటీస్ అని చెప్పారనమాట. ఇవి యాక్టివిటీస్. సో మనం చేస్తున్న సేవ వీటిల్లో ఫిట్ ఉండాలి. అంతేగాని జస్ట్ ఎక్స్ట్రా ఇమేజినేషన్ ఏం కాదు. భగవంతు కళ్ళలోకి వచ్చారు. మీకు లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్పాక ఒక వ్యక్తి అనేవాడు, చక్రధారి టెన్షన్ పడద్దు, నా కల్లో శివుడు చెప్పాడు, టెంపుల్ నీకు వస్తుంది, ప్లస్ ఎవరు పెద్ద కోటి డొనేషన్ ఇస్తారని చెప్పారు. సో మళ్ళీ ఇంకోసారి రోజు ఊరికి ఫోన్ చేసేవాడు అనమాట. ఎందుకు ఫోన్ చేస్తారో నాకే తెలియదు. తర్వాత మళ్ళీ చెప్తారు, శివుడు కళ్ళకి ఎప్పుడు వస్తారంట? ఇది వేసినప్పుడే వస్తారంట కల్లోకి. ఊరు నాయన నువ్వు, నీకు నమస్కారం నాయన, నీ శివుడికి నీకు నీకు. స్టార్ట్ చేశాయండి. సో ఈ విధంగా ఈ 9 అని చెప్పి తర్వాత ప్రభుపాద ఏం చెప్పారు? ఇది కాకుండా కూడా యాక్టివిటీ అన్నప్పుడు ఇంకొక యాక్టివిటీ, మెయిన్ యాక్టివిటీ అని చెప్పారు, తద్విద్య ప్రణిపాతేన. ఇది కూడా ఖచ్చితంగా మనము చేయాలి అని చెప్పారనమాట. ప్రామాణికమైన గురువు యొక్క సాంగత్యం తీసుకోవాలి. ఎందుకంటే ఆ గురువు ఆయన ఆత్మసాక్షాత్కారం పొందాడు కాబట్టి మనకు కూడా ఇవ్వగలరు అని చెప్పారు ఇక్కడ. రైట్. ఫర్దర్గా ఏం చెప్పారు? మళ్ళీ తద్విజ్ఞార్థం సగురం ఏవాభి గచ్చేది అని కూడా చెప్పారు. రైట్. ఖచ్చితంగా గురువు చెంతకి చేరాలి దివ్య జ్ఞానం తెలుసుకోవడం కోసం అని చెప్పి. సో ఇది కూడా ఇండికేషన్ దట్ యు ఆర్ డూయింగ్ భక్తి. అవునా? చాలామంది మందిరానికి వస్తుంటారు, కాదంటలే, కానీ నిజంగా భక్తి ముందుకు వెళ్ళాలంటే ఇది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇది ఎవరు చెప్పారు? నువ్వు అనుకుంటే నేను అనుకుంటే కాదు. ఇప్పుడు అదే పువ్వు పడింది, భగవంతుడు నవ్వాడు కాబట్టి కృష్ణుడు అప్పటి ఆనందం పొందాడు. ఇదేంటిది? మెంటల్ స్పెక్యులేషన్. అవునా కాదా? రియాలిటీ ఏంటి? శాస్త్రం చెప్పింది పాటిస్తే అప్పుడు భగవంతుడు ఆనందపడదు. అది రియాలిటీ. ఏంటి శాస్త్రం చెప్పింది? సగురం ఏవాభి గచ్చేత్ అంటే ఒక ప్రామాణికమైన గురువు ఆశ్రయం తీసుకో. అది చేసినప్పుడు అది మెంటల్ స్పెక్యులేషన్ కాదు. ఎందుకు కాదు? అది శాస్త్రంలో ఉంది కాబట్టి. శాస్త్రం చేసినప్పుడు భగవంతుడు ఆ రోజు కొత్తగా నిన్ను చూసి నవ్వకపోవచ్చు, కానీ భగవంతుని పట్ల ఆనందంగా ఉన్నాడు అనమాట. ఇంకోసారి నీకు చూస్తే నీకు ఆనందం, నీకు భగవంతుని నవ్వుతున్నాడు అనిపించవచ్చు. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా, అంటే భగవంతు చూసినప్పుడు నాకు భగవంతు నాకు చూసి అనిపిస్తుంది. కొన్నిసార్లు అదే యాంగిల్లో ఉన్నా నాకు అనిపించదు. నాకు కూడా ఉంటుంది, మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉండుండొచ్చు, ఖచ్చితంగా మీకు కూడా ఉండొచ్చు కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్. కానీ నేను ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను డిసైడ్ అవ్వను. ఈరోజు నేను తప్పు చేశానా, ఎవరైనా అన్నానా, ఎందుకు భగవంతు చూడట్లేదు. నేను నా యొక్క ఐ విల్ నాట్ కమ్ టు ఎనీ జడ్జ్మెంట్స్ బేస్డ్ ఆన్ మై ఎమోషన్ ద ఫీలింగ్స్. అర్థమైందా? రైట్. సో బట్ ఇఫ్ ఐ ఫాలోయింగ్ శాస్త్ర, ఇఫ్ ఐ ఫాలోయింగ్ గురు, భగవంతుడు హ్యాపీ. అవునా కదా? ఎస్. దానికి వాట్ ఈస్ ద బేస్ ఫర్ దట్? దానికి ఆధారం ఏంటి? చెప్పండి. రోజు మనం మంగళారతి పాడతాం కదా. నెక్స్ట్ది ఎస్యా ప్రసాదాత్ భగవత్ ప్రసాదు. కాబట్టి నాకు హ్యాపీ, నేను కన్ఫర్మ్డ్ కదా. ఇప్పుడు మై గురువు ఇస్ హ్యాపీ, నాకు కృష్ణ ఇస్ హ్యాపీ. ఆ బేస్ మీద నేను ఉండాలి తప్ప ఈరోజు భగవంతుడు నవ్వాడు, నవ్వలేదు, ఈరోజు భగవంతుడు చూడగా నాకు అంత ఆనందం రావట్లేదు, మేబీ కృష్ణ ఇస్ నాట్ హ్యాపీ విత్ మీ. అరే ఆనందం ఎందుకు రావట్లేదు అంటే నీకు ఆ డ్రెస్ నచ్చలేదు, ఈరోజు ఆ డ్రెస్సింగ్ ఆ గార్లే నచ్చలేదేమో, నీకు ఆ డ్రెస్ నచ్చలేదు, భగవంతుడు నచ్చుండొచ్చు, నీకు నచ్చలేదు కాబట్టి నీకు భగవంతుడు అంత అందంగా అనిపించకపోవచ్చు, అంత నీకు అంత ఎమోషన్ రాకపోవచ్చు. అదే యానివర్సరీ రోజు నాడు బంకీ ప్రభు డ్రెస్ చేస్తే అనిపిస్తుంది అనమాట. కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి, రోమాలు ఎక్కుపరుచుకుంటాయి. అంటే సడన్గా నీకు ప్రేమ పుట్టుకొచ్చింది, ఆయన డ్రెస్సింగ్ అలా చేశాడు కాబట్టి. బైదే ఆయన పిలిచారు, బాబు రా బాబు కనీసం యానివర్సరీ వచ్చి డ్రెస్సింగ్ చేయని చెప్పి వస్తున్నారు ఆయన. సో ఐఎమ్ వెరీ క్లియర్ యాక్చువల్లీ, కొంచెం అని చెప్పి. దట్ ఈస్ నాట్ నెసెసరీలీ దట్ వీఆర్ ప్రైజింగ్ కృష్ణ, బట్ యూ గో ఫర్ బుక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ కమ్ టు టెంపుల్ సండే అండ్ భగవంతుడు నార్మల్గా ఉండొచ్చు, కానీ యాక్చువల్గా భగవంతుడు మీ పట్ల అన్లిమిటెడ్లీ హ్యాపీ. అండర్స్టాండింగ్? సో హౌ వీఆర్ అడ్వాన్సింగ్ అనేది మన సొంత కొలమానాల ప్రకారం కాదు. దేని ప్రకారంగా? శాస్త్రం ప్రకారంగా. అండ్ శాస్త్రం ఏం చెప్తుంది? గురువు శాస్త్రం మనకి కొన్ని ఇది ఇచ్చింది. ఏంటది? సాధన మార్గాలు ఇచ్చింది. శ్రవణం కీర్తన నవ్యద భక్తి, అందులో కూడా శ్రవణం ముఖ్యమని చెప్పింది. ఐ విల్ నాట్ గో టు డీటెయిల్స్.
బట్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ శాస్త్రము గురువు. వాళ్ళు మనం శాస్త్రం చెప్తున్నట్టు చేస్తున్నాము, గురువు చెప్తున్నట్టు చేస్తున్నాము, అది కొలమానం కావాలి తప్ప, అంతేగాని మనము ఫ్లవర్ పడితే కానీ లేకపోతే భగవంతుడు కళ్ళ నీళ్ళు వచ్చాయి కాబట్టి నాకు ఈరోజు ఐఎమ్ లార్డ్ ఈజ్ హ్యాపీ విత్ మీ, ఆర్ ఈరోజు నేను భక్తులు ముందుకు వెళ్ళాను. సో ఇవి కాదు. అందుకే ప్రభుపాద్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అన్నమాట. ఈ పాయింట్ చాలాసార్లు చెప్పారు. భక్తి అనేది ఇట్స్ నాట్ ఏ ఎమోషనల్ ఎక్స్టసీ, అంటే అండ్ ఇట్స్ నాట్ ఏ మెంటల్ స్పెక్యులేషన్. మానసిక స్పెక్యులేషన్ అది మానసిక ఊహాజనిత ఊహాజనిత ఆనందం అంటే ఎమోషనల్ ఎక్స్టసీ. రెండోది ఏంటి? మానసిక కల్పన. ఇది కాదు అని ప్రభుపాద్ చెప్తారనమాట. అండర్స్టాండింగ్. సో ఈ అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన జీవితంలో కూడా మనకి బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. వేరే వాళ్ళ గురించి కూడా మనము జడ్జ్ చేయమన్నమాట. ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ హౌ యూ డిస్ప్లే యువర్ ఫీలింగ్స్, ఎమోషన్స్. అది యాడ్ స్టిక్ కాదు అది. యా ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమద్ ఉపదేశామృతం की, श्रील रूप गोस्वामी पाद की, यथाय गौर प्रेमानंद।